అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు అనుకున్నట్టుగానే భగవంతుడి గురించి తెలుసుకోవడము చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా దగ్గర ఉన్నది మాత్రమే మనకు చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో చాలా విషయాలు అంతే, చాలా దగ్గరగా ఉంటాయి కానీ చాలా దూరంగా ఉంటాయి. అందున మనకి ఏ విషయం అయితే సులువుగా ఉంటుందో, ఏ విషయం అయితే మనకు ఫ్రీగా దొరుకుతుందో దానిపైన లోకువ కూడా మనకు కాస్త ఎక్కువే. ఫ్రీగానే దొరుకుతుందిలే అనేటటువంటి లోకువ ఒకటి ఉంటుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క శక్తి అంతా ఉపయోగించుకుంటున్నాం. సూర్యుడి రూపంలో భగవంతుని ఉపయోగించుకుంటున్నాం. గామా విశ్యతి భూత అని చెప్పాడు కదా ఆయన. ఈ ప్రపంచంలో సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, ఈ భూమిలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా భగవంతుడివే. మనం చూస్తున్నటువంటి ఈ అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఇవంతా భగవంతుడే. చెట్లు, చేమలు, వరుణుడు, నీరు, నదులు ఇవన్నీ కూడా భగవంతుడివే. అయితే ఇవన్నీ మనకు ఫ్రీగా దొరకడంతో మనం ఏంటంటే వాటికి విలువ ఇవ్వం. అందుకే చాలా మంది ఏమంటారంటే, ఎంత మంచి కోర్స్ అయినా కొంతగా డబ్బు పెట్టరాదు, జనాలకు శ్రద్ధ ఉండదు, డబ్బు ఉంటే కమిట్మెంట్ ఉంటుంది అంటారు. అఫ్ కోర్స్ కమిట్మెంట్ ఉండని వాళ్ళకి ఏదన్నా ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే భగవంతుడు చాలా వరకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఫ్రీగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మన కర్మలకు మాత్రమే మనను బాధ్యత చేశారు. నాకేమీ సంబంధం లేదు, నువ్వేం చేసుకున్నా, నువ్వు చేసినటువంటి ప్రతి చెడు ఫలితానికి చెడు, మంచికి మంచి ఇస్తాను. ఆ ఫలితము ఎంత ఆలస్యం అయితే, ఎంత విలంబం అయితే, అంటే ఎన్ని రోజులు ఇంగ్లీష్ లో చెప్పాలంటే లేట్ అయితే ఆ ఫలితాన్ని తీసుకోవడం మనము అంత దురదృష్టం ఉంటుంది మనకు. ఎందుకంటే దాన్ని ఇంట్రెస్ట్ తో సహా పే చేయాలి. పాపమైనంతే, పుణ్యమైనంతే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు అదే చేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఏప్రిల్ 1 నుంచి ఇంట్రెస్ట్ వేసి మనకు ఆ ఇంట్రెస్ట్ కట్టమని చెప్పి చెప్తాడు. ఒక్కొక్కసారి మనకే ఇన్కమ్ ట్యాక్స్ వాడు డబ్బు పే చేసేది ఉంటుంది. పే చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇంట్రెస్ట్ కట్టి మనకి ఇస్తాడన్నమాట. సో కాబట్టి భగవంతుడు ఏదైతే మనము చేసిన దానికే మనకు అనుభవించమని చెప్పి చెప్తాడు. కాబట్టి మన పనులకు, మనం చేసినటువంటి వస్తువులకి భగవంతుని బాధ్యులను చేయడం తప్పు. అయితే మరి భగవంతుడు మనకు వేరుగా ఉన్నాడా? ఒక్క నిమిషం, ఆది విష్ణు గారిని మ్యూట్ పెట్టి. భగవంతుడు మనకు వేరుగా ఉన్నాడా అంటే భగవంతుడు మనకు వేరుగా లేడు, కానీ భగవంతుడిలో ఉన్న శక్తి మనకు ఉండదు. ఉదాహరణకి నరుడు, నారాయణుడు ఇద్దరు కూడా భగవంతుడు రూపాలే. ప్లీజ్ జాగ్రత్త, ఈ పాయింట్కి ఎవరైనా జవాబు కూడా చెప్తే చెప్పచ్చు. నరుడు, నారాయణుడు ఇద్దరు భగవంతుడు రూపాలే. నరనారాయణులు ఇద్దరు కూడా వారు సహస్ర కవచుడిని చంపడానికి అని చెప్పేసి ఒకే పరబ్రహ్మ 2 రూపాలు ఎత్తాడు. ఎత్తి ఒకడు నరుడు గాను, ఒకడు నారాయణుడు గాను. మరి వారే శ్రీకృష్ణ అర్జునులుగా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడన్నమాట, నేను చాలా మందికి ఈ జ్ఞానబోధ చేశాను, సూర్యుడికి జ్ఞానబోధ చేశాను అంటే అర్జునుడు అంటాడు, అదేంటి నువ్వేమో నిన్న మొన్నటి వాడివి, జ్ఞానబోధ చేశాను సూర్యుడికి అంటున్నావు, సూర్యుడు ఎప్పటి వాడు, ఎన్ని యుగాల కిందటి వాడు అంటే అప్పుడు శ్రీకృష్ణ పరబ్రహ్మ అంటాడు, మన ఇద్దరికి ఎన్నో గడిచాయి, కానీ అందులో ఉన్నవన్నీ నాకు తెలుసు, నువ్వు మర్చిపోయావు అని చెప్పేసి అంటాడు. ఈ విషయం ఎందుకో చెప్తారా? నరుడు అంటే కూడా భగవంతుడే కదా. మరి అటువంటప్పుడు అర్జునుడికి ఎందుకు జ్ఞాపకం లేవు? అర్జునుడు కూడా భగవంతుడే, శ్రీకృష్ణుడు కూడా భగవంతుడే. ఓకే, మరి శ్రీకృష్ణుడికి జ్ఞాపకం ఉన్నాయి, అర్జునుడికి జ్ఞాపకం లేవు. ఎవరైనా జవాబు చెప్పాలి. మానవుడిగా పుట్టినప్పుడు ఇంకా మాయ కప్పేస్తారు కదా సార్, అన్ని మర్చిపోతారు కదా. అర్జునుడు మానవుడిగా పుట్టాడు కదా, ఓకే, అందువల్ల ఓకే, గుర్తుండకపోవచ్చు సార్. ఓకే, తప్పేం లేదు, కరెక్టే. ఇంకెవరైనా ప్రయత్నించండి.
ఇంకెవరైనా ప్రయత్నిస్తారా? ఏమైతుందంటే ఇక్కడ ఒక ఆ జన్మ, చెప్పండి. భగవంతుడిగా కృష్ణుడు అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. అసలు తత్వాన్ని అతనే పరమాత్మ స్వరూపం సార్. అంటే అర్జునులో దైవత్వం ఉండొచ్చు, కానీ పరమాత్ముడు అన్నవాడు శ్రీకృష్ణుడు. అందుకే అతనికి అన్ని తెలుసు. అది అర్జునుడేమో ఇంకా ఈ మాయా ప్రపంచంలో ఉన్నాడు కనుక అతనికి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. అది ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళు జవాబు చెప్పనవసరం లేదు. అయినా కూడా ఎవరైనా కొద్దిగా డిఫరెంట్ గా చెప్తానంటే చెప్పండి. ఇదే 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 జవాబు, నేను ఎదురు చూస్తున్న జవాబు. ఇంకెవరైనా చెప్పగలరా? పసునా మేడం, మీరు అన్మ్యూట్ అయ్యారు. ఇంకేమన్నా చెప్పదాం అనుకుంటున్నారా? సేమ్ అదే. అందుకనే కదా అక్కడ మరి మాయ కప్పేసి ఇంతమంది నేను జనాల్ని చంపాలి అని అన్నప్పుడు స్వామి విశ్వరూపం చూపించి మళ్ళీ ఆయనకి జ్ఞానబోధ చేశారు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తద్విజానీతి అని చెప్పినప్పుడు, అందుకోసమే కదా నీవెన్నో జన్మలు ఎత్తాము కానీ నీకు అవన్నీ మర్చిపోయావు. అంటే మానవ జన్మలో తీసుకున్నప్పుడు మాయ కమ్మేయడం వల్ల కూడా ఇదవుతుంది. మీరన్నట్టుగా మేడం చెప్పినట్టు లిమిటెడ్ ఎంతైనా మాయ అనేది ఉంటది. అందుకనే పరమాత్మ వేరు, పరమాత్మలోంచి మనం ఒక అంశం మాత్రమే పరమాత్మ నుంచి తీసుకోబడ్డాము. అందుకోసం అని చెప్పి ఆయన మర్చిపోవటం అనేది జరిగింది అని నేను చెప్పగలుగుతున్నాను. బాగా చెప్పారు, వండర్ఫుల్. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనమంతా కూడా భగవంతుడి యొక్క అంశ. మాట మాటకి అది ఒకటే గుర్తుంచుకోండి. ఏదనంటే మనం చాలా పవిత్రులమైనటువంటి మనుషులము. ఎందుకంటే భగవంతుడు అన్నిటికంటే కూడా గొప్ప జన్మ, మానవ జన్మ ఇచ్చాడు అంటే మనం చాలా పవిత్రులము. భగవంతుడు ఏమన్నాడు? నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి నాలాగే అని చెప్పేసి అన్నాడు. ఈ శరీరాన్ని ఒక రథంగా తీసుకుని, ఈ శరీరంలో ఉన్నటువంటి రథంలో ఇద్దరున్నారు, జీవాత్మ పరమాత్మ. జీవాత్మ రూపం లోపల అర్జునుడు, పరమాత్మ రూపం లోపల భగవానుడైన శ్రీకృష్ణుడు ఉన్నారు. జీవాత్మ పరమాత్మ ఒకటే, కానీ ఒక చిన్న తేడా ఏంటంటే జీవాత్మకి తనకున్న శక్తి తెలియదు. ఉదాహరణకి ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామికి జాంబవంతుడు వచ్చి తన శక్తిని తెలియజేసే వరకు తెలియదు. కాబట్టి మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకుంటే భగవంతుడికి ఉన్న శక్తి వస్తుంది. అయితే ఇప్పుడు చాలా మంది గురువులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు సార్. అవును సార్, నేను చూశాను, ఆ గురువు చేతిలోంచి ఇవి తీశాడు అవి తీశాడు అని చెప్పేసి అంటే అలా నమ్మకండి దయచేసి. మీరు దయచేసి ఒకటే గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎవరికి మోసపోకండి. ఎక్కడైనా మీరు డబ్బు ఇవ్వాల్సి వస్తుంది, లేదా మీరు ఇంకో 10 మందికి ప్రచారం చేయాల్సి వస్తుంది, లేదా మీ మీద ఏమన్నా బాధ్యత పెట్టారు అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ ఏదో మోసం ఉంది అని చెప్పి. చాలా మందికి తెలియక ఈ ఉచ్చులో పడిపోయి ఎంతో మంది మోసపోతూ ఉంటారు. మీకు డబ్బు వద్దు అంటారు, కానీ డబ్బు కోసం ప్రయత్నం చేస్తారు. ఇవాళ మనం తెలుసుకునే శ్లోకంలో అదే లోకాతీత గుణాతీత ఇవన్నీ చెప్పుకుంటారు. మరి లోకానికి అతీతమై, గుణానికి అతీతమై, అన్నింటికీ అతీతమైనటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? ఎవరైతే వృద్ధి చెందుతూ చెందుతూ చెందుతూ, ఇవాళ మనం ఏంటి, దేవుడు 100 అయితే మనం ఇవాళ 10 దగ్గర ఉన్నాం. 10, 20, 30, 40, 80, 100కి వెళ్ళిపోవచ్చు. కొంతమంది 10, 11, 12 దగ్గర ఆగిపోతారు. ఇక 11, 12 చేసుకుంటూ ఉంటారు. తప్పని కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఏమవుతుంది, మనము లలిత సహస్రనామంలోనే 5 రకాల పూజలు ఉన్నాయని గత వారం తెలుసుకున్నాము. ఇంతకు ముందు వాటి గురించి వివరంగా తెలుసుకున్నాము. విగ్రహారాధన నుంచి మంత్రం, యంత్రం, కుండలిని, తర్వాత నిరాకారం అంటే భగవంతుని అన్ని రూపాలలో పూజించే స్థాయికి మనం ఎదగాలి అన్న సంగతిని తెలుసుకున్నాం. అయితే మనం ఎదుగుతున్నామా? ఒకసారి గుర్తించుకోవాలి. ఎదగడం లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆగిపోతున్నాం. ఆగిపోతుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి చిన్నప్పుడు నేను 1వ క్లాస్ లో ఉన్నాను. 1వ క్లాస్ లో నాకు ఏం నేర్పిస్తారు? ఎల్ నేర్పిస్తారు. నేర్పిస్తే మంచిది. అది ఇలా నేర్చుకోకపోతే ముందుకెళ్ళాం. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. అమ్మ అంటే ధర్మం నేర్పిస్తుంది. అమ్మ, ఆవు అంటే ఏమో మీకు పాడి సంపద, డబ్బు వస్తూ ఉంటుంది అంటే ధర్మము, అర్థము. తర్వాత అమ్మ, ఆవు, ఇల్లు ఏంటంటే మీరు బంగ్లాలు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ కొనుక్కుంటారు, అది కామం కిందికి వస్తుంది. తర్వాత ఈశ్వరుడు అంటే మీరు మోక్షంకి వెళ్ళాలి. మనకు నేర్పించేది ప్రతి ఒక్కటి కూడా ధర్మము, హిందూ ధర్మం లోపల అన్ని కూడా ఇలా సీక్వెన్స్ గానే ఉంటాయి. వేదాలలో కూడా అంతే. వేదాల లోపల వేదాలు స్టార్ట్ అయ్యేది మంత్రాలతో స్టార్ట్ అవుతాయి. సంహిత అంటారు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, తర్వాత ఉపనిషత్తులు. అది కూడా ఎట్లాగా ధర్మము, అర్థము, కామము, మోక్షము. అందులోపల కూడా గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, ఇదే సీక్వెన్స్. మీరు వేదాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి, ఏది తీసుకున్నప్పటికీ కూడా జీవితం లోపల
మనం ఎదగాలి అంటే ఇదే సీక్వెన్స్, ఇక మరి ఏది కూడా ఉండదు. కాబట్టి భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవడము అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి విషయం. అయితే భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకు మనసు ఎన్నో సార్లు ఒప్పదు. దానికి కారణం ఏంటంటే మనకు సమాజంలో ఉన్నటువంటి సుఖములు ఇవే శాశ్వతం అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట. అనుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ దగ్గరే ఆగిపోతాము. మరి అలా శాశ్వతం అనుకున్నప్పుడు అవి మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలి, కానీ ఇవ్వవు. ఇవాళ కోరిక తీరిపోయిన తర్వాత కొత్త కోరిక వస్తుంది. అంటే మనకు భగవంతుడు ఏదైతే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని లలిత సహస్రనామం లోపల, భాగవతం లోపల మనం తెలుసుకున్నటువంటి ఉత్తర గీతలో కావచ్చు, శృతి గీతలలో కావచ్చు, గోపికా గీతలలో కావచ్చు, ఎన్ని నేర్చుకున్నాం ఇప్పటి వరకు. ప్రతి చోట కూడా ఏమంటారంటే మనిషి దైవ స్వరూపుడు, మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి, అంటే మనలో పరిణతిని పెంచుకోవాలి. ఇవాళ మనకు 10 మార్కులు వచ్చాయి అంటే 10 నుంచి 100కి వెళ్ళాలి, 100 నుంచి 50కి వెళ్ళాలి, 10 నుంచి 50కి వెళ్ళాలి, 50 నుంచి 100కి వెళ్ళాలి, భగవంతుడు స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు అర్జునుడి విషయంలో ఏం జరిగింది? అర్జునుడు భగవంతుడు స్వరూపమే. మనం ఇందాక చెప్పినట్టుగా ఈ శరీరమే రథం అనుకుంటే ఇందులోపల అర్జునుడు, శ్రీకృష్ణుడు ఇద్దరు ఉన్నారు, నరుడు నారాయణుడు ఇద్దరు ఉన్నారు. కానీ నరుడికి తెలియదు తను నారాయణ స్వరూపం అని. కానీ నరుడు నారాయణుడు ఇద్దరే కదా బద్రీ దగ్గర సహస్ర కవచుని చంపింది. కాకపోతే నరుడికి గుర్తులేదు, నారాయణుడికి మాత్రం గుర్తుంది. శ్రీకృష్ణుడికి ఎందుకు గుర్తుంది అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పేసి చెప్పుకున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది మనలో ఉన్న భగవత్ తత్వాన్ని ఆవిష్కరించాలి. అయితే మనలోని భగవత్ తత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ఏమవుతుందంటే మనం ఎవరి దగ్గర అయితే సలహాలు తీసుకుంటామో వారు మనల్ని తప్పుదారిలో ప్రవేశపెడితే తప్పుదారిలోనే జీవితం అంతా ఉంటాం. అంతేకాకుండా ఆ దారిలో వెళ్తున్నంత వరకు మనం ఆ దారిలో కరెక్టే అనుకుంటాం. అనుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ దారి ఎవరైనా తప్పని చెబితే మన మనసు కూడా ఒప్పుకోక ఏమవుతుంది, మనం ఎవరైతే తప్పు అని చెప్పి చెప్తారో వాళ్ళ మీద మనం ఎదురు తిరగడం జరుగుతుంది. విచక్షణ జ్ఞానం కోల్పోతాము, ఆలోచన శక్తిని కోల్పోతాము, ఒకరికి బానిసగా ఉండడానికే ఇష్టపడతాము. ఈ గురువు గారి పాదాలు పట్టుకుంటే చాలు నన్నినా అన్ని కష్టాల నుంచి తీర్చేస్తారు. ఎన్నో చూసాం, ఎన్నో. మీరు కావాలంటే మీకు తెలిసిన చుట్టూ సర్కిళ్లలో చూడండి. ఏంటంటే ఈయన కాళ్ళు పట్టుకుంటే చాలు నాకు మోక్షాన్ని ఎవ్వరు ఇవ్వరు. భగవంతుడు ఏమన్నాడు, ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే మిత్రుడు, ఎవరికి వారే శత్రువు. వేరే వాళ్ళ దగ్గర సహాయం తీసుకుని ముందుకెళ్ళడానికి మనము భగవంతుడి యొక్క పనిముట్లు వీరంతా, వారిని ఉపయోగించుకొని మనం పైకి వెళ్ళాలి. అటువంటి రహస్యమైనటువంటి లలితా సహస్రనామం లోపల భగవంతుడి తత్వాన్ని ఎంత బాగా తెలుసుకున్నామో, విగ్రహ రూపంలో, మంత్ర రూపంలో, యంత్ర రూపంలో, విగ్రహ రూపంలో, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్క చాకురవింద మనిషిని కడత్కోటి మండిత అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత మంత్ర రూపంలో శ్రీమద్ వాగ్భవ కూటైక నిలయ అని భగవంతుడు మంత్ర రూపంలో ఉన్నాడు. అంటే ఇంకా ఈ విగ్రహారాధన అవసరం లేదు. నేను ఉచ్చారణ సరిగా చేయడం ద్వారా శబ్దశక్తి, ఈ శబ్దశక్తినే మనం ఏమంటాము 2G 3G 4G 5G ఇదంతా కూడా శబ్ద తరంగాలు. ఇక్కడ మనకు ఉన్నవన్నీ కూడా శబ్ద తరంగాలు అన్నమాట. ఈ తరంగాలు ఏవైతే వ్యాపిస్తూ ఉంటాయో అందులోంచి శక్తి వస్తుంది, అది భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి. అలా తీసుకుంటాం. తర్వాత యంత్రం, చక్రరాజ రథారూఢ అని చెప్పేసి మనం ఏదైతే తెలుసుకుంటామో, గే చక్ర రథారూఢ, మంత్రిని పరిసేవిత, ఇవన్నీ తెలుసుకుంటాం కదా మనం. చక్రం గురించి శ్రీ చక్రము అనేది మనకు ఒకటి తెలుసు, కానీ రాముడికి ఒక చక్రం ఉంటుంది, కృష్ణుడికి ఒక చక్రం ఉంటుంది, ప్రతి దేవుడికి, విష్ణుమూర్తికి ఒక చక్రం ఉంటుంది, లక్ష్మీదేవికి ఒక చక్రం ఉంటుంది, గణపతికి ఒక చక్రం ఉంటుంది, సూర్యుడికి ఒక చక్రం ఉంటుంది. మనము లలిత సహస్రనామం తెలుసుకుంటున్నప్పుడు మొదట్లో ఏం తెలుసుకున్నాము, వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు, వీరిద్దరికి కూడా 7 లేయర్స్ ఆవరణల యొక్క చక్రం ఉంటుందని, ఇంకొకరికి 8 లేయర్స్ అంటే 8 ఆవరణల చక్రం ఉంటుందని తెలుసుకున్నాం. ఈ చక్రరాజం లోపల మనం ఏమని తెలుసుకున్నాము, 9 లేయర్స్ ఉంటాయి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే భగవంతుడు సృష్టిని 9 లేయర్స్ లో తయారు చేశాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. చాలా డీప్ నాలెడ్జ్ అది. అయితే దురదృష్టవశాత్తు ఈ డీప్ నాలెడ్జ్ లోకి వెళ్ళడానికి జనాలు ఇష్టపడరు. ఎందుకంటే డీప్ నాలెడ్జ్ లోపల మనము చివరి లేయర్ లో ఉన్నాం. ఇప్పుడు చివరి లేయర్ నుంచి ఇలా పైకి 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 వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనం భాగవతం తెలుసుకున్నప్పుడు ఏమన్నాం, ముందుగా భగవంతుడు పాదాలపైన ధ్యాస, తర్వాత ఆయన కింద కాళ్ళపైన ధ్యాస, తర్వాత ఆయన ఊరువుల పైన ధ్యాస, ఆయన నాభి పైన ధ్యాస, తర్వాత ఆయన వక్షస్థలం పైన ధ్యాస, తర్వాత ఆయన గొంతు పైన ధ్యాస, తర్వాత ఆయన ముఖము పైన ధ్యాస. ఇది 10వ స్కందం. ఆయన పాదాలు 2 స్కందాలు, తర్వాత కింద కాళ్ళు ఇంకో 2 స్కందాలు 4, ఊరువులు 5 6, నాభి 7, ఇది 8, ఇది 9, ముఖము 10. ఈ 10వ స్కందం లోపల మనం శ్రీకృష్ణుడి చరిత్ర చూస్తాము. 11వది లలాటము, ఈ 12వది సహస్రారము. అంటే ఏమంటున్నారు, బాబు ఎదగాలి, మనమంతా ఎదగాలి, మనమంతా ఎదగాలి. 9 ఆవరణలు ఏవైతే 100 సార్లు 1000 సార్లు మనం చెప్పుకున్నామో ఎదగాలి. అయితే ఈ పరిణతి వచ్చేటప్పుడు ఏమవుతుంది, మనకు సమాజం నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు ఎదురైతూ ఉంటాయి. అయితే సమాజానికి దూరం ఎలా ఉండాలి, సమాజానికి దూరంగా ఉంటే తప్ప
మనం ఇవన్నీ చేయలేము. మరి సమాజానికి దూరంగా ఉంటే జీవనం ఎలా కొనసాగించాలి? నాకు ఇంతమంది స్నేహితులున్నారు, అంతమంది స్నేహితులున్నారు. ఉండడం మంచిదే. ఆత్మీయులని ఎప్పుడు కూడా వదులుకోకూడదన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. కానీ ఆత్మీయులు కాని వారితో మనం గనక సంబంధం పెట్టుకుంటే ఎంత సమయం వృధా అవుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అది చేస్తే తప్ప ఇది రాదు. అంటే కాముడు పోతే తప్ప రాముడు మనకు రాడు అని చెప్పి చెప్తూ ఉంటారు గదా పెద్దలు. అంతెందుకు మీరొకటి ఆలోచించండి. మందు ఫాస్ట్‌గా పనిచేస్తుందా? విషం ఫాస్ట్‌గా పనిచేస్తుందా? ఎవరైనా చెప్పండి. మందు ఫాస్ట్‌గా పనిచేస్తుందా? విషం ఫాస్ట్‌గా పనిచేస్తుందా? విషమే ఫాస్ట్ గా పనిచేస్తుంది, చెడు ఎప్పుడు త్వరగా ఉంటుంది. అంతే. ఎప్పుడు చెడే తొందరగా ఉంటుంది. ఎప్పుడు చెడే తొందరగా ఉంటుంది. అదే విధంగా ఏమవుతుందంటే సమాజం లోపల ఈ బాబాలు, ఈ పూజారులు, ఈ మఠాధిపతులు, ఈ పీఠాధిపతులు వారెప్పుడు కూడా మన ధర్మానికి గ్లాని జరిగినప్పుడు వారెప్పుడు కూడా రారు. ఎదురు పడుకోవడానికి రారు. అయ్యో! ఎదుర్కొంటాము అని చెప్పేసి ఎవరు ముందుకు రారు. డబ్బులు తీసుకునే దగ్గర, మనతో పాదసేవ చేయించుకునే దగ్గర, వీటి దగ్గర ఎదురుకొస్తారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంచేస్తే మాత్రమే మన అజ్ఞానం వల్ల ఏమవుతుందంటే మనం ఎదగం ఇంకా. ఇందాక చెప్పినట్టుగా మనము ఫస్ట్ 2వ తరగతిలో ఉన్నాం. ఏబీసీడీలు నేర్చుకున్నాం. చిన్న చిన్న పదాలు నేర్చుకున్నాం. తర్వాత ఏమవుతుంది మెల్లగా ఎదిగి వాక్యాలు నేర్చుకుంటాము. తర్వాత మెల్లగా పోయెట్రీ నేర్చుకుంటాము. తర్వాత మహానుభావులమైతాము. తర్వాత ఆలోచించే స్థాయికొస్తాము. డాక్టరేట్ వరకు ఎదుగుతూ ఉంటాము. అయితే ఇప్పుడేమవుతుందంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థాయి లలితా సహస్రనామంలో చెప్పినటువంటి స్థాయిలో మనము కింద ఉన్న స్థాయిలోనే ఉండిపోయి ఈ పైన స్థాయిలకు మనము ఎదగడానికి ఇష్టపడము. కాబట్టి భగవంతుడు ఏమన్నాడంటే నువ్వు ఆ స్థాయికి ఎళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి కూడా భగవంతుడే మూలము. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు భగవంతుడి వస్తువే. చెడ్డ వాళ్ళలోనూ భగవంతుడే ఉన్నాడు, మంచి వాళ్ళలోనూ భగవంతుడే ఉన్నాడు. చెడ్డ వాళ్ళకి ఎందుకు దూరంగా ఉంటాము అంటే సాధకులు ఎప్పుడూ దూరంగా ఉండాలి. సాధించేసిన వారు పర్వాలేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా నడిచిపోతుంది. కానీ సాధన లోపల మనం చెడ్డ వాళ్ళకు దూరంగా ఉండాలి. ఉదాహరణకి నేను రోడ్డు మీద నిలబడ్డాను. అక్కడి నుంచి ఒక కుక్కనో ఏనుగో వస్తుంది. నాలో ఆత్మ ఒకటే, కుక్కలో ఉన్న ఆత్మ కూడా ఒకటే. ఎందుకు? మనం భగవద్గీతలో మళ్ళీ ఏం తెలుసుకున్నాము? సాత్విక లక్షణాలు కలిగిన ఒక బ్రాహ్మణుడు, సాత్విక లక్షణాలు కలిగిన ఆవు, రాజస లక్షణాలు కలిగిన ఏనుగు, తామస లక్షణాలు కలిగినటువంటి ఒక కుక్క మాంసం తినేటటువంటి వ్యక్తి. ఇలా 3 గుణములు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరిలో కూడా ఉన్నది ఒకే ఆత్మ. అన్నమయ్య కూడా అదే చెప్పాడు కదా, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అందరిలో ఉన్నటువంటిది ఒక్కటే, ఇంకేది లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ఒకటే శక్తి, గుర్తుంచుకోండి. మనం ఉన్నటువంటి ఈ డీప్ నిద్ర అవస్థలో ఏదైతే ఉన్నామో, స్వప్నమేదో నిజమేదో తెలియనటువంటి పరిస్థితి లోపల ఉన్నాము. ఈ సమయం లోపల ఏమవుతుందంటే చెడు మనని ఆకర్షించేంతగా మంచి మనను ఆకర్షించదు. కాబట్టి ఏమిటంటే మనం ఆ మంచి తెలుసుకోవడం లోపల ఏమవుతుందంటే మనం ఒక 2 అడుగులు వేసేసరికి సమాజం మనని ఒక 4 అడుగులు వెనక్కి లాగుతుంది. ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే అలా ఉండకుండా ఈ 176వ శ్లోకం లోపల భగవంతుడు ఏమంటాడంటే బాబు నువ్వు ముందుకు కదలాలి. ఎందుకో తెలుసా? అమ్మవారు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? అమ్మవారంటే మామూలు మనిషి కాదు, హిమవంతుడి కుమార్తె. సార్, హిమవంతుడి కుమార్తె అయితే ఏంటి, భృగు మహర్షి కుమార్తె అయితే ఏంటి? ఇప్పుడు మాకేమిటి అక్కడ ఏమర్థమైంది అంటే లలిత సహస్రనామంలో ఎప్పుడు అన్నట్టుగా ప్రతి మాటకు ఇంకొక మాట ఉంటుంది. ధరాధర సుధ. ధర అంటే భూమి, ధర అంటే ధరించినటువంటి. భూమి ధరించినటువంటిది ఎవరు? భూమి. భూమి పైన పర్వతము, ఆ పర్వతం యొక్క కుమారి అని. ఇక్కడ ఏమర్థమవుతుంది? ధరాధర అంటే భూమికి ఏదైతే ఓపిక ఉంటుందో భగవంతుడికి అంత ఓపిక ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా భగవంతుడు ధరించాడు. కాబట్టి ఆ భగవంతుడు ధరించినటువంటి సృష్టిలో మనం ఉన్నాము. మనం కూడా అందులోపల భాగమే అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ధరాధర సుత అనేటటువంటిది తెలుసుకోవాలి. ఆవిడ ఎలా అంటే పరమేశ్వరుడికి దగ్గర అవడం తప్ప మరేది కోరిక కాకుండా వెళ్ళింది. పరమేశ్వరుడు చివరికి ఆమెని ఇష్టపడ్డప్పటికీ కూడా దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు బాధపడింది. మళ్ళీ పరమేశ్వరుడి గురించి తపస్సు చేసింది. పరమేశ్వరుడికి సేవ చేస్తే సరిపోదు, పరమేశ్వరుడి కోసం తపస్సు చేయాలి అని చెప్పి ఆయన గురించి ఆలోచించి ఆయనను సాధించింది. మనం కూడా చేయవలసింది అదే. తర్వాత వచ్చే నామము ధన్య. ధన్య ఎప్పుడు అవుతాము? ధన్య అంటే ఏంటి? ఆమె ధన్యులమయ్యా. ధన్యులం అవడం అంటే మామూలుగా ఏదో ధన్యం మంచిగా అయిపోయాము, సంతోషపడ్డాము అన్నటువంటి మీనింగ్ కాదు. ఈ రోజు నుంచి నా జన్మ కృతార్థమైంది అంటే ధన్య కాదు. ధన్య అంటే ఏంటి? ధన్య అంటే ఉపనిషత్తులన్నీ బాగా చదివి. సార్, ఉపనిషత్తులే ఎందుకు చదవాలి? మేము బోల్డర్ని చదువుతున్నాము, చాలా మంది ఇచ్చినవి చాలా విషయాలు చదువుతున్నాము అంటే కాదు, అది కాదు. ఉపనిషత్తులలో ఉన్నదంతా జ్ఞానము. ఆ జ్ఞానాన్ని తెలుసుకుని వాటి యొక్క ఆచరణ చేత మన పంచ ఇంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను నియంత్రణలో పెట్టాలి. నియంత్రణలో పెట్టి
బంధములకు దూరంగా మోక్షం సాధించే విషయంలో వెళ్ళాలి. బంధములకు దూరంగా ఉండాలి అంటే మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణ మనం, నేను నా మిత్రుడు రోడ్డు మీద వెళ్తున్నాం, నా మిత్రుడు ఆగిపోయాడు, వెనక్కి తిరిగి చూసేసరికి ఏడుస్తున్నాడు. ఏమైందా అని చూస్తే అక్కడ స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. ఏమైందయ్యా, ముందుకెళ్దాం పదా, మనము వెళ్లాల్సినటువంటి గమ్యం వేరేది ఉంది అంటే, లేదు లేదు ఆగుదాము, ఈ ఈ స్తంభము నన్ను వదలట్లేదు అన్నాడు. పట్టుకున్నది తను గట్టిగా పట్టుకున్నాడు. ఈ స్తంభము నన్ను వదలడం లేదు అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి? బంధములు మనం వదలవు. ఈ బంధములు మనం ఎందుకు వదలవు అంటే మనం పట్టుకున్నాం కాబట్టి. కోతిది ఆ ఎగ్జాంపుల్ జ్ఞాపకం ఉందా? కోతిని మంకీ క్యాచర్స్ ఏం చేస్తారంటే, ఆ కోతి పట్టుకోవడం కోసం అని చెప్పి ఒకటి ఇలా చిన్న మూత ఉంటుంది అనమాట. ఆ కోతి అందులోపల ఏం చేస్తారు, లోపల కొన్ని పల్లీలు పెడతారు, పల్లీలు కానీ ఏదైనా తినే పదార్థాలు. ఈ కోతి ఏం చేస్తుంది, చెయ్యి సన్నగా ఉంటుంది, లోపలికి వెళ్తుంది, వెళ్ళగానే ఆ పల్లీలను ఇలా పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఏంటి, పల్లీలు పట్టుకునేసరికి దాని చెయ్యి కాస్త ఉబ్బుతుంది. ముందు ఇలా ఉంది ఆ చెయ్యి, ఇప్పుడు పల్లీలు పట్టుకునేసరికి ఇలా అవుతుంది. ఇప్పుడు దాన్ని బయటికి లాగాలంటే రాదు, ఆ మూతి సరిపోదు, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇలాగే ఉండిపోతుంది. ఎంతసేపు ప్రయత్నం చేస్తుంది, ఓడిపోతుంది. చివరికి ఆ మంకీ పట్టుకునేవాడు వస్తాడు, మంకీ క్యాచరు, వాడు వచ్చి కోతిని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఒకవేళ కనుక ఇది తన చేతిలో ఉన్నటువంటి పల్లీలను వదిలేసి ఉంటే మళ్ళీ చేయి సన్నగా అయ్యేది, బయటకు వచ్చేది. అంటే మోక్షం ఎవరి చేతిలో ఉంది? ఈ కథ ఎవరికైనా అర్థమైందా? ముందు ఒకసారి ఎవరైనా అర్థమైన వాళ్ళు చెప్పండి, ఎవరైనా సరే అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి. సార్ జయ సార్ కృష్ణ మన దగ్గర సార్, ఉంది సార్. మనము సుధా గారు, తర్వాత వేణుగోపాల్ గారు. అలా సుధా మేడం, పట్టుకొని తర్వాత ఉంటే వేణుగోపాల్ గారు. మనం ముందుకు వెళ్ళాం సార్. Ma'am, can you repeat again? పైకి చెందలేము. Ma'am, can you repeat? Ma'am, can you repeat again? Can you repeat everything again? ఎస్ సార్, మనం అదే పనిగా ఏదైనా మోహంలో ఉండి అలా అటాచ్ అయ్యి ఉండిపోతే మనం ముందుకు వెళ్ళలేము. అది వదులుకున్నప్పుడే మనం జ్ఞాన మార్గంలో కానీ మన పురుషార్థంలో కానీ ముందుకెళ్ళగలం. ఇది ఆ మాయతో ఉండి ఇది నాది అనుకొని అంటే అది తిండి గురించి కక్కుర్తి పడిపోయింది, ఆ పల్లీల గురించి. సో భౌతిక వాటి గురించి మనం ప్రాధాన్యపడి అలా ఉండిపోతే మనం వృద్ధిలోకి వెళ్ళడం, ముందుకి జ్ఞాన మార్గంలో సాగలేము. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, ఇప్పుడు పల్లీలు పట్టుకున్నప్పుడు ఆశ అనేది ఉంటుంది. మాయలో పడిపోతే మానవుడు ఇంకా భక్తిలోకి ఎప్పుడు రావాలి? తిండికనే తిని పడుకోవడం, లేయడం, కూర్చోవడం, ఇదే అయిపోయింది ప్రపంచం. కరెక్ట్. భక్తిని ఇడిచిపెట్టినాడు, మోక్షానికి ఎప్పుడు పోవాలి? అది ఒక ఉదాహరణ. కరెక్ట్, వండర్ఫుల్. ఇంకెవరైనా చెప్తారా? జై శ్రీకృష్ణ సార్. లౌకిక వాంఛలకి మానవుడు వశమైపోయినప్పుడు సూర్యశ్రీ గారు, తర్వాత ప్రసూన మేడం. సూర్యశ్రీ మేడం చెప్పండి. ఇక్కడ కోతులు అంటే మనమే, తర్వాత పల్లీలు అంటే బంధాలు, మనం పట్టుకున్న వాటిని బంధాలు అని. అవి వదలడానికి అసలు ఇష్టపడం కదా, ఎట్టి పరిస్థితుల్లో వదలలే, అంతే. సో అవే అడ్డుపడేది మనకి మోక్షానికి అండి. కరెక్ట్ కరెక్ట్. ఇంకెవరైనా డిఫరెంట్ గా జవాబు చెప్పగలిగితే చెప్పండి. కళ్యాణి, ఒక్క నిమిషం. ప్రసూన గారు, తర్వాత కళ్యాణి కొత్తూరు గారు, తర్వాత ముందు ప్రసూన గారు ఒకసారి చెప్పండి. కళ్యాణి మేడం, తర్వాత ప్రసూన గారు. లౌకిక లంపటాల్లో వదలక మానవుడు భగవంతునికి దూరం అవుతున్నాడు. అవును, అక్కడ ఏం చేసి ఉండాల్సింది అంటే దాని ఆశని వీటిల్ని కొంత త్యజించటం వలన భగవంతుడు ఇది కాదు నేను మళ్ళీ చిక్కుకుంటున్నాననే విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకుంటే తను బంధ విముక్తుడయి భగవంతునికి చేరువవుతాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు కళ్యాణి మేడం, మీరు ఏదన్నా కొత్తగా చెప్తే చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. మీరు చెప్పింది అంటే ఉదాహరణ కరెక్టే. ఆ సాయిబాబా గారి సచ్చరిత్రలో కూడా సాయి స్వామి గురువు గారు అంటారు, కళ్ళాలు పట్టుకుంటే అలాగా బందీ అయిపోతారు. నా మీదే ఆ డెడికేషన్ అనేది ఉన్నప్పుడు సంసారంలో నేను వదలలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటా. ఆ కళ్ళాలని మనం వదిలిపెట్టేసిన రోజు నేను చేస్తాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను చెయ్యాలి, దీని నుంచి ఎలా విముక్తుని కావాలి అని ఆలోచిస్తామే తప్ప అసలు మనం కళ్ళాలని దేవుడి చేతికి అప్పగించినప్పుడు మనము ఎలా బయటికి రావాలి అనే ఆలోచనే రాదు. నువ్వు వదిలేస్తే కదా నేను పట్టుకుంటాను అని అంటారు గురువు. కరెక్ట్. అందరూ ఒకే రకమైనటువంటి జవాబు చెప్పారు. ఇందులోపల చాలా బాగుంది. అయితే ఇందాక మనం తెలుసుకున్నటువంటి ఆలోచన ఏంటంటే విచక్షణ, అది మెయిన్. ఇప్పుడు ఈ కథ మీనింగ్ మనకు అర్థమైపోయింది. ఏమర్థమైందంటే ఆశ కారణము,
బయటికి రావడం లేదు, ఆశ కారణము బయటికి రావడం లేదు. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నామో లేదో చూడండి. దానికే విచక్షణ కావాలి. అందుకే నేనేమంటాను, సాధనకు 3 మెట్లు అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. మనం ఎప్పుడు చెప్పుకునే మెట్లు 3. మొదటిది శ్లోక పఠనం, పారాయణం ద్వారా ముందు దాన్ని మననం చేసుకోవడానికి వీలవుతుందని నేర్చుకుంటాం. తర్వాత దాని వివరణ తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇలా ప్రవచనాల రూపంలో గాని, స్వంతగా మీరు చదువుకోవడం ద్వారా గాని, స్వాధ్యాయం వల్ల గాని తెలుసుకుంటారు. 3వ భాగం ఏదైతే ఉన్నదో ఆ 3వ భాగం చాలా గొప్పది, అది ఆచరణ. ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే ఈ వివరణ విన్నప్పుడే ఆచరణ వస్తుంది. హడావిడిగా విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, దేవుడు హడలిపోతూ ఉంటాడు. మీరు చదువుతుంటే ఆయన వణికిపోతూ ఉంటాడు. కొంతమంది చెప్తారు జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, ఫైటింగ్ చేసినట్టుగానే ఆంజనేయ స్వామి వణికిపోతాడు. అంత పెద్ద కొండ మించి వెళ్ళాడు ఆయన, స్పీడ్ గాను స్లో గాను చదివి ఆయన ఎన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మరి దాని అర్థం చెప్పమంటే ఎవరు చెప్పలేరు. ఎవరు? ఆంజనేయుడి కథ మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? సాధకుడు ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాం. ఆయన ఏం చేశాడు? ముందు మహేంద్ర పర్వతం నుంచి త్రికుట పర్వతం మీదకి ఆయన దూకినప్పుడు ఏమైంది? మొట్టమొదటిగా ఆయనకు వచ్చినది మైనాకుడు. మై నాకము, నాకము అంటే స్వర్గము. మై నాకము, నాకు దొరికినటువంటి ఈ నాకం ఏదైతే ఉన్నదో దాన్ని నేను వదిలేస్తాను అని చెప్పి మైనాకుడికి దండం పెట్టి నీ ఆతిథ్యం నేను మళ్ళీ స్వీకరిస్తానని ముందుకెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైంది? నాగదేవత సురస వచ్చింది. వచ్చి ఆవిడేమంది? నా దగ్గర ఆతిథ్యం స్వీకరించు అంటుంది. మళ్ళీ ఆవిడకి కూడా దండం పెట్టి లేదు అని చెప్పేసి ముందుకెళ్ళాడు. సురస, మంచి రసములు అంటే భోగ భాగ్యాలు వదిలేసి ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళేసరికి ఏమైంది? ఛాయాగ్రాహి వచ్చింది. ఛాయాగ్రాహి వచ్చి ఆయనని అందులోకి లాక్కుంది. లాక్కుంటే అప్పుడు ఆయన ఏం చేశాడు? దాన్ని బలం ఉపయోగించి, తన శక్తి ఉపయోగించి దాన్ని చంపేసి లంకిని దగ్గరికి వెళ్ళాడు. లంకిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది? తెలివిగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ లంకినితో సరదాగా మాట్లాడుతూ అవసరం వచ్చినప్పుడు 2 చరిచి ముందుకెళ్ళాడు. ఒక సాధకుడు కూడా స్వర్గలోక సుఖాలు నాకు అవసరం లేదు, ఈ లోకంలో ఉన్న సుఖాలు కూడా నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటి? జీవాత్మని పరమాత్మని కలపాలి. ఎవరు జీవాత్మ? సీతాదేవి జీవాత్మ. పరమాత్మ ఎవరు? రాముడు పరమాత్మ. మరి ఆంజనేయ స్వామి ఎవరు? బుద్ధి. సాధకుడు ఎప్పుడు బుద్ధిలాగా ఉండాలి. అర్థమైందా ఈ కథ? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి ఒకసారి. చాలా ఆంజనేయ బాగుంది సార్, సూపర్. ఇది మీరు ఇంకో విధంగా ఇవాళ చెప్పారు సార్. ఇంతకు ముందు చెప్పారు ఈ కథ, ఇవాళ ఇంకో డిఫరెంట్ గా చాలా చెప్పారు ఇవాళ మీరు. మరి నేను వినడం డిఫరెంట్ విన్నానో నాకు తెలీదు, బట్ డిఫరెంట్ కాంటెక్స్ట్ తో చెప్పారు. అది ఇది బుద్ధి, రాముడు, సీత, ఆంజనేయుది ఆ ట్రయాంగిల్ ది చాలా చక్కగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అదే విధంగా మనం జీవితంలో చేయాల్సింది ఏంటంటే ఈ సీక్వెన్స్. సాధకులకు చాలా విషయాలు అడ్డం పడతాయి. ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలు మనకు అడ్డం పడుతూ ఉంటాయి. ఏముందండి, బంధాలు బాగానే ఉన్నాయి, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నా, మనవళ్ళతో ఎంజాయ్ చేస్తున్నా, మనవరాలతో ఎంజాయ్ చేస్తున్నా. కానీ ఇది తాత్కాలికమైనటువంటి ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్ నుంచి బయటపడాలి. మొన్న మా అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి కనిపించారు నాకు. కనిపించి అంటాడు, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, మనవళ్ళని ఎత్తుకోవాలి. నా పిల్లలకు నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను. ఏమని ప్రామిస్ చేశారట అంటే ఆయన, నీకు పుట్టిన పిల్లలు అంటే తన మనవళ్ళు మనవరాలని నేనే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెంచిస్తాను, నువ్వు నీ కెరియర్ లో సక్సెస్ గా, ఆ పెంచే బాధ్యత కూడా నాదే అని. ఇప్పుడు ఏమైపోయిందంటే గృహస్థాశ్రమంలోంచి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాస ఆశ్రమము. ఇప్పుడు ఆయన ఏమైంది? బ్రహ్మచర్యం అంటే సరే, ధర్మం నేర్చుకున్నాడో నేర్చుకోలేదో తెలియదు. గృహస్థాశ్రమంలోంచి వానప్రస్థంలోకి రావాలి. కానీ ఆయన ఏం చేస్తాడు? వానప్రస్థం అంటే అన్నిటిపైన డిటాచ్మెంట్ పెరగాలి. అది రాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకో గృహస్థాశ్రమంలోకి వెళ్తాను అంటున్నాడు. గృహస్థంలోంచి మళ్ళీ గృహస్థంలోకి వెళ్తాను అంటున్నాడు. బంధాలు వదలవు. ఒకవేళ ముని మనవళ్ళు పుడితే ముని మనవళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అలా గనుక 200 ఏళ్ళు బతికితే ఇవన్నీ మనకు మళ్ళీ సాధించాలనిపిస్తుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. యయాతి చరిత్రలో మనం ఏం తెలుసుకున్నాం చెప్పండి? యయాతి తన ముసలితనాన్ని తన కుమారుడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి మళ్ళీ తన భార్యలతో తన ఆనందంగా సంతోషంగా గడుపుతూ అప్పుడు ఆయనకు రియలైజ్ అవుతుంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు గడిపినా కూడా నాకు ఈ సుఖాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి అగ్నికి ఆజ్యం పోసినటువంటివి, ఇది నేను సాధించవలసినటువంటిది కాదు. అప్పుడు ఆయన మళ్ళీ తన ముసలితనాన్ని తను వాపస్ తీసుకుని యవ్వనాన్ని తన కొడుకుకి ఇచ్చేసి మిగిలిన సమయాన్ని ఎంతుందో అంత కొడుకుకి ఇచ్చేసేసి అప్పుడు వెళ్ళి ఆయన ఒక మహానుభావుడైనటువంటి యోగిగా మారి జ్ఞాన యోగాన్ని అందించాడు. ఏదందించాడు? జ్ఞాన యోగాన్ని. అన్నిటికంటే ముఖ్యము జ్ఞానయోగము. మనం ఏం తెలుసుకున్నాము? భక్తిలో భావం ఉండాలి, కర్మలో ధర్మం ఉండాలి, జ్ఞానంలో ఆలోచన ఉండాలి. ఆలోచన ఇప్పుడు ఇందాక ఆంజనేయ స్వామి రూపంలో మనం తెలుసుకున్నాం. ఇదే విషయము ఇప్పుడు లలిత సహస్రనామంలో ధన్య.
ఈ ధన్య మనం ఇంకోసారి కూడా లలితా సహస్రనామంలో తెలుసుకున్నాం. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటే చౌషట్ యోగినిది జ్ఞాపకం ఉంది కదా, నేను పూరి దగ్గర ఉంది అని చెప్పాను. పూరికి భువనేశ్వర్కి మధ్య ఆ చౌషట్ యోగినిలలో ధన్య అనేటటువంటి ఒక యోగిని నామం ఉంది. ఆ యోగిని నామం ఏదైతే ఉన్నదో అది బుద్ధికి ఇంద్రియాలకు సంబంధించినటువంటిది. బంధం నుంచి మోక్షం కావాలి, జనన మరణాలకు అతీతముగా. ఇలా మనకు పుట్టుక మరణము, పుట్టుక మరణము, పుట్టుక మరణము, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. ఎన్ని రోజులు ఇలా చేస్తాము? అది కాదు. ధ్యానం చేస్తాను, అభ్యాసం చేస్తాను, ఇంకా ఈ రొటీన్ గా చేసేటటువంటి పూజలు పునస్కారాలు ఏవైతే చిన్నప్పటి నుంచి ఉన్నాయో అది క్రమ పద్ధతిలో తగ్గిస్తూ భగవంతుడి పైన ఆలోచన పెంచుతాను. అవన్నీ తప్పని కాదు, అవన్నీ ప్రారంభిక విషయాలు. అవే చేస్తూ ఉంటే ఇప్పుడు నేను 10th క్లాస్కి ఎదగాలి, కానీ నేను 2nd క్లాస్ లో ఏబిసిడీలు నేర్చుకున్నాను, మళ్ళీ అవే నేర్చుకుంటానంటే వేరే వాళ్ళు ఎదగనియరు మనను. ఈ స్వాములు, పూజారులు, మఠాధిపతులు వీళ్ళు వాళ్ళు ఎదగనియరు. ఈ పూజ పోతే కొత్త పూజ, కొత్త పూజ పోతే కొత్త పూజ, నోములు, వ్రతాలు, ఈ కోరిక తీరుతుంది, ఆ కోరిక తీరుతుంది, ఇక్కడికి వెళ్తే పెళ్ళి అవుతుంది, అక్కడికి వెళ్తే మళ్ళీ పెళ్ళి అవుతుంది, ఇక్కడికి వెళ్తే కొడుకు ఇల్లు కట్టుకుంటా, అక్కడికి వెళ్తే ఇంకో ఇల్లు కట్టుకుంటా, కారు కొనుక్కుంటా, ఇంతే గోల. గాని దేవుడిని మనం ఒక మెజిషియన్ గాను, దేవుడిని మనం ఒక మంత్రం వేసే వ్యక్తి గాను, దేవుడిని మన కోరికలు తీర్చే మెషిన్ గాను మనము ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు అది కాదు. దేవుడు ధన్య. ఎంత బ్యూటిఫుల్ శ్లోకమో చూసుకోండి. ఇది మీకు శ్రమ తెలియకుండా సులభంగా చెప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే భగవంతుడి తత్వం చాలా గొప్పది. అర్థం చేసుకున్న తర్వాత సమాజంలో ఉన్న విషయాలు పెద్దగా మనకు సంబంధం అనిపించవు. ఈ ధ్యాన మార్గంలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ ధ్యానం, మెడిటేషన్, ధ్యానం అంటే అందులో ఉన్నటువంటి విశేషం ఏదైతే ఉన్నదో అటువంటి వాళ్లకు ఉన్నత గతులు భగవంతుడు ప్రదర్శిస్తాడు. నేను ఇంతకు ముందు గజేంద్ర మోక్షం చెప్పినప్పుడు చెప్పినదే మళ్ళీ ఉదాహరణ చెప్తాను ఇంకోసారి. భగవంతుడు అతను గజేంద్రుడు చూశాడు, ఎక్కడ చూసినా కూడా తన భార్యలు, తన స్నేహితులు అందరూ అలా ఒడ్డు మీద ఇలా చూస్తున్నారు. పాపం ఎవరూ రావట్లేదు సహాయానికి. కొద్దిసేపు అయ్యాక ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, చక్కగా భోజనాలు చేసుకుంటున్నారు, తింటున్నారు. ఇతను మాత్రం మొసలితో పోరాడుతున్నాడు. ఇన్నిసార్లు కూడా తన శక్తి పైననే ఆధారపడ్డాడు. ఇప్పుడు అర్థమైంది, ప్రపంచమంతా కూడా మాయా, ప్రపంచంలో బంధములు మాయా. ఒక్క థ్రెడ్ ఇవాళ కనుక ఒక థ్రెడ్ తెగిందంటే 12 రోజుల్లో మన ఇంట్లో వాళ్ళు మనల్ని మర్చిపోతారు. సార్ ఏం సార్ కార్తీక పౌర్ణమి రోజు అట్లా మాట్లాడతారు? మరణం అనేది చెడు కాదు, మరణం అనేది ఇంకొక దశ. రాత్రి మనం పడుకున్నప్పుడు రోజు 3 లక్షల మంది చనిపోతారు పొద్దున్న అని చెప్పేసి తెలుసుకుందాం. అదే గనక కారణ శరీరం మన శరీరంలో ప్రవేశిస్తే పొద్దున లేచాం. అదే కారణ శరీరం మన శరీరంలో ప్రవేశించకుండా ఇంకో శరీరంలో ప్రవేశిస్తే ఇంకొక జన్మెత్తుతాం. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్నటువంటి వాడికి మాత్రమే భగవంతుడు సహాయం చేస్తాడు. ఇంతకుముందు అన్నట్టుగా నేను కోరిక కోరాను, నాకు భగవంతుడు తీర్చాడండి. అమ్మవారు నాకు చాలా సహాయం చేసింది, అయ్యవారు నాకు చాలా సహాయం. దేవుడికి ఇదే పనా? నీ కొడుకు సీట్ ఇప్పడము, నీ కూతురుకు సీట్ ఇప్పడమే దేవుడి పనా? ఇక దేవుడికి వేరే పని లేదు. కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ మన ఎర్త్ ఇంత చిన్నది. ఇలాంటివి కొన్ని వందల వేల లక్షల గెలాక్సీలు ఉన్నాయి, కోట్ల కొద్ది బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ మేనేజ్ చేయవలసిన భగవంతుడు మన ఇంట్లో ఉన్న పిల్లాడి కోసమో దేనికోసమో కాదు, కర్మ సిద్ధాంతం వదిలేశాడు భగవంతుడు. కానీ ఎవరైతే మోక్ష మార్గానికి వెళ్ళాలనుకుంటారో అప్పుడు భగవంతుడు వాళ్ళని తనలో కలుపుకోవడానికి శక్తినిస్తాడు. దీన్ని ధన్య అంటారు. ధ్యానం యొక్క విశేషాన్ని ధన్య అంటారు. ఎంత బ్యూటిఫుల్ తీసుకోండి. ఇదొక్కటి చాలు మనకు నిజంగా. అంటే అయిపోయింది, మనం దగ్గరికి వచ్చేస్తున్నాం. 2 వారాల్లో అయిపోతుందంటే నాకే బాధిస్తుంది. అసలు అవగొట్టాలని కూడా లేదు. ఏమిటో ఎప్పటివో అసలు ఎంత ఇది అవకాశం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది లలిత సహస్రనామం మళ్ళీ మొదలు పెడదాం సార్ దాని. సో అలాగా ఎంత అద్భుతమైనటువంటి ఈ రహస్యాలో చూసుకోండి. తర్వాత భగవంతుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ధరించాడు. ధరించేదే ధర్మము. ఇప్పుడు భూమి మీద మనం నిలబడ్డాం. చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భూమి కొలాప్స్ అయిపోతే మనం పడిపోతాం. భూమి తిరుగుతోంది, సూపర్ ఫాస్ట్ గా తిరుగుతోంది. ఆ తిరగడం వల్ల ఏమవుతుంది, మనకు తిరుగుతున్నట్టుగా తెలియట్లేదు. మనం పైకి కిందికి వెళ్తున్నా మనకేం కావట్లేదు. నీళ్ళల్లోంచి మనం కొట్టుకుపోవడం లేదు, ఏమీ కావడం లేదు. ఒకవేళ దీనికి గురుత్వాకర్షణ శక్తి పోతే ఏమవుతుంది, పడిపోతాం మనం. స్పేస్ లోపల ఉన్న వాళ్ళకి పైన గురుత్వాకర్షణ శక్తి ఉండదు, వాళ్ళు ఇలా తేలుతూ ఉంటారు. అలాగా మనకు అందరినీ కూడా ఒకళ్ళు ధరించి గట్టిగా పట్టుకున్నారు. అదే ధర్మము. అందుకే ఏమంటారు, ధర్మాన్ని రక్షించిన వాడు రక్షింపబడతాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాడు రక్షింపబడతాడు. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అమ్మవారు
ప్రోత్సహిస్తుంది అని చెప్పి చెప్పడానికి ధర్మిణి అంటారు. ధర్మిణి అంటే షాకిని, డాకిని, లంకిని, గృహిణి అంటాం కదా, అలా నీ చివరికి యాడ్ చేస్తే ధర్మిణి అంటే ధర్మమే స్వరూపము, భగవంతుడి యొక్క స్వరూపము ధర్మము. ఆ ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాడు ధన్యుడవుతాడు. వాడు ధన్యుడు కావాలి అంటే ఈ ప్రపంచాన్నంతన్ని కూడా ఏ విధంగా అయితే భూమి ఈ పర్వతాన్ని పట్టుకుందో అదే విధంగా మనమందరము కూడా ఇక్కడ ఆకర్షితులం అయ్యాము. ధరాధర సుత, ధన్య, తర్వాత ఇప్పుడు నేర్చుకున్నటువంటి ధర్మిణి, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని తీసుకొస్తూ ధర్మవర్ధిని అని చెప్పి తర్వాత నామంలోకి వెళ్తున్నాం మనం. ధర్మవర్ధిని అంటే ఏంటంటే నిగుణత సార్, ధర అంటే ధరించినది అని, అధర అంటే ధరించలేదు అని అండి. అది కాదు, ఇక్కడ ధర 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 ప్లస్ అధర కాకుండా ఇక్కడ ధరాధర అంటే ధరమును ధరించినది. ధర అంటే ఏంటి? వసుంధర. వసుంధర అంటారు కదా, భూమిని ధరించినది. భూమి భూమి కదా సార్, ధర అంటే భూమి కదా, ధర అంటే భూమి. ధరణి, ధరణి అంటే భూమి. ధరణి అంటాము, వసుంధర అంటాము, వసువుని ధరించినటువంటిది. అలే ఇక్కడ ఆ ధర అన్నమాట. ఇది ధర ధర సుత, ధర అధర సుత కాదు. అందువల్ల ఏమైపోయింది, ఇక్కడ హిమపర్వతాన్ని పట్టుకున్నది. హిమపర్వతాన్ని పట్టుకున్నది అంటే ఏంటి? మనం ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ధరాధర సుతగా చెప్పారు. ప్లస్ ఏ విధంగానైతే పర్వతాన్ని భూమి పట్టుకుందో, ఉదాహరణకి పర్వతాన్ని భూమి పట్టుకోవడం ఏంటి సార్ అంటే, ఒకప్పుడు హిమాలయ పర్వతాలు ఇక్కడ ఉండేవి కాదు. మనము ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉండేవాళ్ళం 49 మిలియన్ ఇయర్స్ బ్యాక్. అప్పుడు కింద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ అంటే మీ అందరికీ చెప్పాను, పలకల్ లాంటివి అన్నమాట. మనమంతా కూడా ఇవి ఏమంటారు, పల్లెలు ప్లేట్స్. ఆ ప్లేట్స్ పైన ఇలా ఊగుతున్నాం అన్నమాట. ఆ ఊగుతున్న ప్లేట్స్ ఇలా కదులుతూ ఒక్కసారి వచ్చేసి యూరోప్ లో ఉన్న ప్రాంతానికి వచ్చి కొట్టుకోగానే ఇక్కడ హిమాలయ పర్వతాలు ఉద్భవించాయి. సో దీనికి సైంటిస్టులు ఇచ్చిన సమయం ఎంత అంటే 49 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పారు. అంటే 490 లక్షల సంవత్సరాల కిందట అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అయితే మనకు తెలిసేది ఇంకా భూమి ఎప్పుడో ఏర్పడింది. శాస్త్రజ్ఞుల జ్ఞానానికి వారు చెప్పేంత వరకు మనం యాక్సెప్ట్ చేస్తాము. కాబట్టి దానిని ధరించినటువంటి ఈ భూమి ఎవరైతే ఉందో, ఇదంతా కూడా విశ్వాన్ని ధరించిన ఒక శక్తి. కాబట్టి మనలో కూడా అటువంటి సంకల్ప శక్తి, దృఢమైనటువంటి సంకల్ప శక్తి ఉండాలి. పార్వతీదేవిలో ధరాధర సుత అంటే శక్తి కలిగినటువంటి పార్వతీదేవి అని అర్థము. ఇప్పుడు ఉదాహరణకి ధనంజయ అంటాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటాడు? అర్జునాన్ని పిలవచ్చు, ధనంజయ అని అన్నాడు అంటే అక్కడ ఒక వంకర మాట పెట్టాడు. నువ్వు ధనాన్ని జయించావు, ఇప్పుడు నువ్వు పోరాడుతున్నది ధర్మం కోసం అని చెప్పి చెప్పడం కోసము. అలాగే కృష్ణుడు అలా అన్నాడని అర్జునుడు ఊరుకుంటాడా? వార్ష్ణేయ అంటాడు. అంటే నీ వృష్ణి వంశంకి ఏం కాదులే, పోతున్న వాళ్ళందరూ నా వాళ్ళు, నీ వంశం బానే ఉంటుందిలే అని చెప్పి ఒకరినొకరి మీద అలా సెటైర్స్ చేసుకుంటూ కూడా సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది భగవద్గీత అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదే విధంగా ఇక్కడ ధరాధర సుత అనడంలో ఏంటంటే మనకు దృఢ సంకల్పం కలగాలి. ఏ విధంగానైతే పార్వతీదేవి దృఢ సంకల్పంతో శివశక్తి శివుడిలో ఉన్న శక్తి రూపం లోపల ఆవిడ ఆవిర్భవించిందో, మన లోపల కూడా దృఢ సంకల్పము ఉండాలి. ఆ దృఢ సంకల్పం ద్వారా మనం మోక్ష మార్గానికి దగ్గరవ్వాలి. అనగానే పుట్టగానే ఇంకా అన్ని వదిలేసేసి వెళ్ళిపోవాలా? కాదు. ముందుగా ధర్మబద్ధమైన జీవితం ఏంటో మొదటి 25 ఏళ్ళు నేర్చుకోవాలి. తర్వాత 25 ఏళ్ల పాటు మనం ఏం నేర్చుకోవాలి? అర్థము, కామము. అర్థము అంటే డబ్బు సంపాదించుకోవాలి. కామము అంటే బంగళాలు, కార్లు, తర్వాత భార్య, భర్త, పిల్లలు, ఇవన్నీ కూడబెట్టుకోవాలి. 50 ఏళ్ల తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాము? సంసారంలోనే ఉండిపోవాలి అనేటటువంటి ఆలోచన. ఎందుకంటే మన సమాజంలో అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇది నేను చేయకపోతే నా చుట్టుపక్కల సమాజం నన్ను ఏమంటుందో అనే బాధలో ఉన్నారు. కానీ ఆలోచించండి, ఒక్కరోజు మనం చనిపోతే ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? మనం ఎంతో ప్రేమించినటువంటి భార్య, పిల్లలు, మన ప్రాణానికి ప్రాణంగా పెంచినటువంటి వాళ్ళు కూడా మనం 10-12 రోజుల్లో మర్చిపోతారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. నాకు ఆయన బావ అవుతాడు, మా మేనత్త కొడుకు. ఆయన బ్యాంక్ లో పనిచేసేవారు. ఆయన అంటుండేవారు అనమాట, ఒరే వాసు, నాకు ఇక వచ్చే ఇయర్ రిటైర్మెంట్ రా, అయ్యాక నేను కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాను రా, విసుగొస్తుంది లైఫ్ అంటే, నేను వస్తాను రా, అంతే 6 నెలలు రా నాకు, అంతే అది అని చెప్పేసి అన్నాడు. అంటే నేను సంతోషపడ్డాను, సరే బావా అది అని చెప్పేసి అన్నాను. ఆయన భార్య నాకు అక్క అన్నమాట. ఆవిడ ఎప్పుడు అసలు ఎంత నవ్వుమోహం అంటే, ఆవిడ ఆనందం చూస్తుంటే నాకు అనిపించేది, చిరకాలం ఉండాలి దేవుడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ నా మాతృమూర్తులు, నా కాళ్ళే కాదు నా తల కూడా ఈ భూమి మీదే ఉంది భగవాన్. ఆవిడ
ఎంత హ్యాపీగా ఎంత ఇదిగా ఉండేదో, తక్కువగా మాట్లాడేది కానీ ఎంత బాగా ఎంత ప్రేమగా మాతోటి ఉండేదో. మా బావ భార్య అంటే నా అక్క వరుస. నెక్స్ట్ ఇయర్ ఆయన రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన 3 నెలలకే ఆయన ఒక వ్యాధి ద్వారా వెంటనే ఆయన అస్తమించాల్సి వచ్చినటువంటి పరిస్థితి అనమాట. అప్పుడు నేను వెళ్ళాలంటే నేను ఈ కార్యక్రమాలు అవి తగ్గించుకున్నాను, వెళ్ళకూడదు. కానీ వెళ్ళకపోతేనేమో నాకు బాధ. చుట్టాల గురించి వాళ్ళ గురించి నేను ఏ బాధ లేదు నాకు. కానీ ముందు ఆవిడని ఎలా చూడాలి నేను అనేటటువంటి బాధ అనమాట. అక్కడికి వెళ్ళాను, అసలు మాట్లాడడానికి కూడా రాలేదు నాకు ఆవిడ మొహం చూస్తుంటే. ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆవిడ ఆ రోజు దుఃఖంగా కనిపిస్తే తట్టుకోలేకపోయా. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను. తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ యానివర్సరీకి పిలిస్తే వెళ్ళాను. ఆవిడ చాలా క్యాజువల్ గా రండి అని చెప్పింది. నన్ను మా ధర్మపత్నిని లోపలికి పిలిచింది, మాట్లాడింది. ఇంట్లో అందరూ ఉన్నారు, అందరికీ కూడా సరదాగా మాట్లాడుతుంది, ఇవన్నీ చేస్తుంది. అయిపోయింది. ఒక 1 ఇయర్ లో మర్చిపోయారు ఆవిడ. అంటే 1 ఇయర్ కూడా పట్టదు. అంటే మర్చిపోయారా అంటే ఎప్పుడు మర్చిపోవడం జరగదు. బట్ ఏమంటానంటే బాధలోంచి బయటికి రావాలనిపిస్తుంది. ఎందుకంటే మనం బాధలో ఎక్కువ రోజులు ఉండాలి అనుకోము. మనం జైల్లో పెట్టినా సరే 3 రోజుల్లో ఆనందంగా ఉండాలి అనుకుంటాం. మనం ఎప్పుడు కూడా ఆనంద స్వరూపులము. బాధలోంచి నార్మల్ స్టేట్ కి రావాలి, యథార్థ స్థితికి రావాలి అనుకుంటాం మనం. మళ్ళీ సమాజము, మళ్ళీ ఫోన్ కాల్స్, మళ్ళీ ఫ్రెండ్స్, మళ్ళీ ఇవన్నీ అయిపోతే బాగుండు అన్న స్థాయికి వస్తాము. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ శరీరాన్ని చూసుకుని ఎన్నో ఆలోచిస్తాం. ఇంకా వైరాగ్యం రాకపోతే ఎలాగా? ఒకసారి ఆలోచించండి. 50 ఏళ్లకే ఇంకా ఎన్నాళ్ళు దేవుడా అని బాధపడుతున్న ఈ రోజుల్లో ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి ఇంకా ఏవో సాధించలేదు, ఇంకా ఎవరినో ఏదో అనలేదు, ఇంకా ఏవో ప్రాపంచిక సుఖాలు కావాలి, ఇంకా కొత్త మిత్రుల్ని చేసుకోవాలి, ఇంకో కొత్త పనులు వినాలి అని చెప్పి ఆలోచిస్తే ఎప్పటికీ మోక్షము. కరడు కట్టుపోయినటువంటి అజ్ఞానం కొన్ని వేల లక్షల కోట్ల జన్మలుగా ఉంటే ఎప్పటికి మోక్షం వస్తుందో ఆలోచించండి. కాబట్టి ఈ ధరాధర సుత లోపల ఏంటంటే మనకు గట్టిగా పట్టుకుని వెళ్ళాలి ముందుకు అనేటటువంటిది. ఆ మొత్తం లైన్ కూడా అదే. అప్పుడే మనం ధన్యులమైతాము. ధన్యులు ఎవరైతారు? ఇంద్రియాలు. ధన్య అనేటటువంటి పదం లోపలేమో మనం చేయాల్సిన సాధన. ధరాధర సుత లోపల మనకు ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి సంకల్పము. ధన్య తర్వాత వచ్చినటువంటి ధర్మిని ఏంటంటే ధర్మబద్ధమైన మార్గంలో మనం వెళ్ళాలని. ధర్మవర్ధిని. ఈ ప్రపంచమంతా కూడా ఆవిడ ధర్మాన్నే వ్యాప్తి చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి, ధర్మము సర్వవ్యాపి. పశువులకు ఒక ధర్మం, పక్షులకు ఒక ధర్మం, చెట్లకు ధర్మం, చీమలకు ఒక ధర్మం, మనకొక జన్మం, వృత్తి ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటిది భగవంతుడు. కాబట్టి ఆ ధర్మాలను సరిగా చేస్తూ, ఇవేనా మనకు సైన్సు, టెక్నాలజీ, ఇవన్నీ కూడా ధర్మాలే. ఆచార వ్యవహారాలు, సరైనటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా ధర్మాలే. ఈ ధర్మాలన్నింటినీ కూడా ఆచరించే మార్గంలో మనం వెళ్తే మోక్ష మార్గానికి దగ్గర అవుతాము అనేటటువంటి ఉన్నతమైనటువంటిది. తర్వాత వచ్చేది ఒకే పదంగా తీసుకుంటారా మీరు, ఒకే నామంగా తీసుకుంటారా, వేరు నామంగా తీసుకుంటారా, మీ ఇష్టం. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. ఈ లోపల ముందు 3 తీసుకుంటాం. లోకాతీత, గుణాతీత, సర్వాతీత. లోకములకు అతీతం. లోకములకు అతీతము అంటే ఏంటి? నేను ఈ లోకానికి సంబంధించిన వాణ్ణి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఇన్ని లోకాలు. అతల సుతల వితల రస తలాతల రసాతల మహాతల పాతాల అనే లోకాలు, అధోలోకాలు. ఈ లోకాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు భగవంతుడు. ఎందుకంటే మనం మొదట్లో ఏం తెలుసుకున్నాము? మొదటి ఆవరణలో భగవంతుడికి రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు రూపాన్ని స్వీకరించాడు. రూపాన్ని స్వీకరించిన తర్వాత తనలోంచి 14 విషయాలని తయారు చేశాడని చెప్పి తెలుసుకున్నాం. అంటే నాసదీయ సూక్తంలోంచి, ఋగ్వేదంలోని నాసదీయ సూక్తంలోంచి ఋగ్వేదంలోని పురుష సూక్తంలోకి వచ్చేసరికి రూపం లేనటువంటి భగవంతుడు రూపాన్ని ధరించి తను 14 అంతస్తుల బంగ్లా తయారు చేశాడు. ఈ 14 అంతస్తుల బంగ్లానే 14 లోకాలు, 14 భువనాలు. వీటన్నిటికీ కూడా అతీతుడు భగవంతుడు. భగవంతుడిలోనే ఈ ప్రపంచమంతా ఉంది. కాబట్టి వీటికి అన్నిటికీ కూడా అతీతము. వీటన్నిటికీ అతీతమైనటువంటిది సహస్రారము. ఇది చిన్నపిల్ల మెత్తగా కదులుతుందో అది. ఇది మహాకైలాసము. మన శరీరంలోనే లోకమంతా ఉంది. బ్రహ్మాండంలో ఉన్న ప్రతిదీ పిండాండంలో, అండాండంలో ఉంది అని చెప్పేసి తెలుసుకుంటాం. మనము చిన్న మోడల్స్. ఈ ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనని మనం చూసుకుంటే చాలు. ఉదాహరణకి శ్రీచక్రం. ప్రపంచమంతా శ్రీచక్రము అని మనకు తెలుసు. మనలోనే శ్రీచక్రం ఉంది.
సో ఈ విధంగా ప్రపంచంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవడానికి చాలా మంది ఏం చేస్తారంటే, ఉదాహరణకు నేను ఏం చేస్తాను, కంప్యూటర్ లో ఏముంది అని తెలుసుకోవడానికి కంప్యూటర్ గురించి ఆలోచిస్తాను. కొన్ని రోజులకు నాకు కంప్యూటర్ గురించి తెలుస్తుంది. తర్వాత నేను ఏం చేస్తాను, సైన్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకో సైన్స్ తెలుస్తుంది, ఇంకోటి ఏదో టెక్నాలజీ తెలుసుకోవాలి, ఇంకోసారి మెడిసిన్ తెలుసుకోవాలి, మెడిసిన్. ఇలా నేను ఏం చేస్తున్నానంటే బయట వస్తువుల పైన నేను ధ్యాస పెట్టి బయట వస్తువులను నేర్చుకుంటున్నాను. అంటే యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఐఎమ్ ఏ సబ్జెక్ట్, కర్తని. నేనేం చేస్తున్నాను, బయట ఉన్న అన్ని విషయాలపైన, కర్మలపైన నేను ఫోకస్ చేస్తున్నాను. కానీ దాని బదులు భగవంతుడు ఏమంటాడంటే ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, నాట్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి ఒకసారి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు, అంటే నువ్వు ఇంటర్నల్ గా చూసుకోవాలి, అంతర్ముఖుడవై ఉన్నట్లయితే ప్రపంచంలో ఉన్న రహస్యాలన్నీ నీకు తెలుస్తాయి అన్నాడు. ఒక్కసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు చెప్తే నేను దీనికి ఉదాహరణ చెప్తాను. జై శ్రీకృష్ణ. సార్, జై శ్రీకృష్ణ సార్. అంటే షీఈస్ బియాండ్ ఎవ్రీథింగ్, షీఈస్ బియాండ్ దిస్ వరల్డ్ అన్న అర్థం ఇక్కడ. అంతే కదా, ఈ ప్రపంచం అన్నిటికీ కూడా ఆవిడ అతీతం. అంటే ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు, ఈ ప్రపంచం అంతా ఆవిడది. కానీ మనము ఆవిడ ప్రపంచంలో ఒక స్థానానికో, ఒక టెంపుల్ కో, ఒక ప్రాంతానికో దీనికి లిమిట్ చేయవలసినది కాదు అని చెప్పి ఇక్కడ అర్థం అన్నమాట మనకు. అంటే మనము ఆవిడ ప్రపంచంలో ఒక అణుము ఉన్నాము. కానీ వీటన్నిటికీ ఆవిడ అతీతం. అంటే ఆవిడని, ఉదాహరణకి నేను ఆవిడని ఒక దేవాలయానికి నేను లిమిట్ చేశాను అనుకోండి, అంటే ఒక ఆలయంలోనే ఉంటారు ఆవిడ అని అర్థం. కానీ అది కాదు, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి రూపం భగవంతుడిది. She transcends all over the world. She transcends all the worlds. All the worlds. కరెక్ట్. లోకంలో అన్నింటినీ కూడా ఆవిడ వ్యాపించి ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మనమే ఆవిడలోంచి ఆవిర్భావం అయ్యాము, ఆవిడ అతీతంగా ఉన్నారు. అది సార్. ఓకే, కరెక్ట్, 100% కరెక్ట్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న దానికి ఇందాక లాస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నా, దానికి ఒక ఉదాహరణ చెప్తాను అని చెప్పేసి అన్నాను. లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను, దానికి ఒక ఉదాహరణ చెప్తాను అన్నాను. ధర్మం గురించి చెప్తున్నారు కదండి, ధర్మాన్ని ధరించింది అమ్మవారు. కాదు, ఇందాక ఒక పాయింట్ చెప్పి ఇది అర్థమైందా, నేను ఒక ఉదాహరణ చెప్తాను అన్నాను. ఏమన్నాను? ఉండడం గురించి చెప్పారు కదా సార్. ఎగ్జాంపుల్ ఆనందంగా ఉండడం గురించి చెప్పి మనం ఎంతోసేపు దుఃఖంలో ఉండలేము, ఎప్పుడు ఆనందంగా ఉంటాం అనుకుని ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. నేను ఒక కంప్యూటర్ గురించి నేర్చుకోవాలి అని అనుకుంటాను. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పైన చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనము. కరెక్ట్, అది కరెక్ట్. లాస్ట్ అనుకున్నా, సబ్జెక్ట్ పైన మనం ఫోకస్ చేయాలి, నాట్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. మనం ఏం చేస్తున్నాము, ప్రపంచంలో ప్రతి ఆబ్జెక్ట్ పైన ఫోకస్ చేస్తున్నాము మన ధ్యాసని, కానీ ఫోకస్ చేయాల్సింది సబ్జెక్టు పైన. కాబట్టి అంతర్ముఖులమై ఉండాలి. అదేంటి సార్, అంతర్ముఖులం అయితే ప్రపంచం అంతా తెలుస్తుందా? తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క వస్తువు గురించి తెలుసుకుంటున్నాం. ఇలా తెలుసుకుంటే ప్రపంచం అంతా కూడా ఎప్పటికీ తెలుసుకోవడం సాధ్యపడదు. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే, ఇలా ఒక్కొక్క వస్తువు గురించి తెలుసుకోవడం కాదు, ముందు ఇక్కడ తెలుసుకో, అన్ని తెలిసిపోతాయి, ప్రపంచం అంతా తెలిసిపోతుంది అని చెప్పేసి చెప్పాడు. ఏమిటి తెలుసుకునేది? ఉదాహరణకి పోతన ఏమీ వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన జస్ట్ ఇక్కడ చూసుకున్నాడు, అంతే. చూసుకున్నాడు, మనసులో చూసుకునేసరికి ఆయనకి ఏమైంది, ప్రపంచాలన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి, లోకాలన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి, లోకంలో ఉన్న జనాలందరూ కూడా అందరూ చనిపోయారు, అన్ని మునిగిపోయాయి, అన్ని ప్రళయంలో కొట్టుకుపోయాయి. అక్కడ ఒక దట్టమైనటువంటి చీకటి ఉంది. కానీ ఈ చీకటి బయట ఏదో వెలుతురు కనిపిస్తుంది. ఏమిటి వెలుతురు? మొత్తం చీకటే కదా, కాబట్టి నేను మొత్తము కూడా చీకటే అనుకున్నాను. కానీ ఇంత డార్క్నెస్ వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి వెలుతురు ఏంటి? ఆ వెలుతురు ఎవరో ఆయనకు నేను నమస్కరిస్తాను. లోకంబులు, లోకేశులు, లోకస్తులు అని చెప్పేసి అది చదువుతూ ఆయన ఆ బయట ఎలా తెలిసింది ఆయనకి? అది ఈ మధ్య కాలంలో కనుక్కున్నారు, ఒక 5-6 ఏళ్ల కింద కనుక్కున్నారు. ఏమంటే బ్లాక్ హోల్ బయట ఒక చిన్న చక్రం తిరుగుతోంది వెలుతురు అని చెప్పి ఈ మధ్య కాలంలో కనుక్కున్నారు సైంటిస్టులు. కానీ మరి పోతనామాత్రుడు 500 సంవత్సరాల కిందే ఎలా కనుక్కున్నాడు? అంటే ఆయన ఇటు లోపల చూస్తున్నారు. ఆయన అంతర్ముఖుడు అయినప్పుడు బయట ప్రపంచంలో ఉన్న అన్ని రహస్యాలు కూడా మనకు కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు కూడా అతీతంగా ఉండాలి. సమాజానికి అతీతంగా గనక మనం ఎదగగలిగినట్లయితే మనం కొత్త విషయాలను తెలుసుకోవడం సులభము. భగవంతుడు లోకాతీత, గుణాతీత మనం చాలాసార్లు చెప్పుకున్నదే. భగవంతుడికి గుణములు ఉండవు, మనకు గుణములు ఉంటాయి. ఈ గుణములకు అతీతంగా మనం కూడా ఎదగాలి. అంటే ఏంటి, ముందు తామస గుణం పోగొట్టుకోమని ఒక ప్రదక్షిణం చేస్తాం, రెండోసారి రాజస గుణం పోగొట్టుకోమని
మూడోసారి సాత్విక గుణం కూడా నాకు అవసరం లేదు భగవంతుడా, ఈ 3 పోగొట్టుకుంటేనే నేను నిన్ను చేరుకుంటాను అని అప్పుడు భగవంతుడికి ఇలా దండం పెట్టుకుంటాం. గుణములకు అతీతుడు భగవంతుడు, అన్నిటికీ అతీతుడు, సర్వానికి అతీతుడు భగవంతుడు. సర్వ శబ్దాలు, సర్వ గుణాలు, సర్వ సంఖ్యలు అన్నింటికీ మించినటువంటిది. అతీతం అంటే వీటన్నిటికీ కూడా మించి, వీటన్నిటి పైన, వీటన్నిటికంటే కూడా దాటిన అని అర్థము. ఈ అన్నింటికంటే కూడా దాటినటువంటి వాడు భగవంతుడు. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే భగవంతుడి యొక్క శాంతి, శమము అంటే మానసిక శాంతి. శమము యొక్క రూపము శాంతము, దమము యొక్క రూపము దాంతము అని చెప్పి తెలుసుకున్నాము. భగవంతుడు శమాత్మిక, శమమునే ఆత్మగా కలిగినటువంటి వాడు భగవంతుడు. అంటే శమము అంటే ఏంటి? ప్రశాంతత, ఆనందము కలిగినటువంటి వాడు. మనకు నిరంతరము ఆనందం ఉండేటటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే గుణాతీత కావాలి, లోకాతీత కావాలి, సర్వాతీత అయినప్పుడు భగవంతుడి యొక్క అసలు స్వరూపుని ఆత్మశాంతి మనకు దొరుకుతుంది. శాంత గుణాలైనటువంటి ఆ భగవంతుడి యొక్క ధర్మాన్ని మనము, అర్థాన్ని మనము అప్పుడు తెలుసుకోగలుగుతాము అనేటటువంటి అత్యద్భుతం. అంటే ఏదైతే సాధన ద్వారా ఇవన్నీ మనం దాటినట్లయితే, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా దాటినట్లయితే ఏదైతే దొరుకుతుందో మనకు ఆ శాంతే భగవంతుడు. భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని, భగవంతుడి యొక్క లక్షణాలను లలితా సహస్రనామంలో చెప్పినంత వివరంగా ఇంకా మరి ఎందులోనూ కూడా చెప్పలేదు. ఎందుకని? లలితా సహస్రనామంలో ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ గుణంలను దాటి వెళ్ళిపోతావు, ఈ లోకములను దాటి వెళ్ళిపోతావు, అన్నింటిని దాటి వెళ్ళిపోయినప్పుడు దొరికేది శమము, ప్రశాంతత. ఎంత అద్భుతంగా ఉందో చూడండి శ్లోకం. ఇంకొక శ్లోకమే చెప్పుకుందాం ఇవాళ, నాకు తెలిసి వాళ్ళ పండగ అని. సో ఇక తర్వాత ఏంటంటే భగవంతుడి యొక్క రూపం గురించి, చంపకాశోక పున్నాగా లాగానే బంధూక కుసుమ ప్రఖ్య. అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క రూపాన్ని ఎర్రని రంగు గల, అయితే ఇక్కడ ఎర్రని పుష్పాలు అంటే చాలా మంది ఆ పుష్పాలతో పూజ చేయడం, ఆ పుష్పాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు నాకు. నేను కూడా వాటిని ఫస్ట్ టైం ఏవో మంకేన పూలు ఏదో చెప్పారు నేను చదివినప్పుడు. సో అవి బెంగాల్లో ఎక్కువ ఉంటాయన్నారు. నేను బెంగాల్లోనే ఉన్నాను చాలా రోజులు, కానీ మరి నాకు తెలియవు ఆ మంకేన పువ్వులు అంటే ఏమిటో. నార్త్ లో కూడా ఎక్కువ ఉంటాయట, కాశ్మీర్ లో కూడా చాలా ఉంటాయి అని చెప్పేసి ఉంటాయి. అలాంటి ఛాయ కలిగినటువంటిది అమ్మవారు అని ఒక రూపము. బాల అని భగవంతుడు చిన్న రూపంలో మనం చూసాము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం బండాసుర వధ లోపల. బాల అన్న, త్రిపుర సుందరి అన్న, రాజరాజేశ్వరి అన్న, శ్రీ విద్య అన్న, శ్రీచక్రము అన్న, లలిత అన్న, త్రిపురదేవి అన్న, ఇవన్నీ కూడా ఒక్కటే. భగవంతుడి యొక్క రూపం ఈ విధంగా ఉంది అంటే భగవంతుడు ఎరుపు రంగు ఎక్కువ దూరం వైపుకి కనిపిస్తూ ఉంటుంది. ఎరుపు రంగు ఏదైతే ఉంటుందో అది ఎక్కువ దూరంకి కనిపిస్తుంది. అందుకే రెడ్ సిగ్నల్ మీకు ఆపడానికి ఉపయోగిస్తారు. ఆపడానికి ఎక్కువ దూరం ఉంటుంది అన్నమాట రెడ్ సిగ్నల్. అంటే భగవంతుడు ప్రకాశము ప్రతి చోటకి కూడా వ్యాపించి ఉన్నటువంటిది. ఇటువంటి భగవంతుడు మనకి ఈ గుణాలన్నీ ఇచ్చి ఈ లీలలన్నీ కూడా ఆయన ఆనందిస్తున్నాడు. లీలా వినోదిని అంటే మనందరికీ కూడా ఈ ప్రపంచంలో ఎందుకు సృష్టించాడు అనేటటువంటి కారణం ఈ రోజు వరకు మనం తెలుసుకోలేదు. భాగవతం చదువుకున్నాం, రామాయణం, భగవద్గీత చదువుకున్నాం, ఉత్తర గీత, ఇన్ని రకాలు చేసినప్పటికీ కూడా భగవంతుడు సృష్టిని ఎందుకు చేశాడు అంటే సంకల్పంతో చేశాడు. సంకల్పమే కానీ ఎందుకు ఏమీ లేకుండా అందరినీ ప్రశాంతంగా ఉంచవచ్చు కదా, దానికి కారణం లేదు. కాబట్టి ఏంటంటే భగవంతుని ఏమంటారంటే ఏదో లీల భగవంతుడికి ఆనందం కలిగిస్తుంది. మనం అందరం ఇలా తన్నుకుంటుంటే మనకు భగవంతుడికి ఆనందం ఉంటుంది. మొన్న ఎవరో వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టారు, నాకేమో ఊరు తిరగాలని ఉంటుంది, మా ఆయనకేమో ఊరు తిరగాలని ఉండదు. నాకేమో షాపింగ్ చేయాలని ఉంటుంది, మా ఆయనకేమో షాపింగ్ చేయాలని ఉండదు. నాకేమో టీవీ చూడాలని ఉండదు, ఆయనకేమో టీవీ చూడాలని ఉంటుంది. నాకేమో ఎర్లీగా పడుకోవాలని ఉంటుంది, మా ఆయనేమో లేట్ గా పడుకుంటాడు. నాకేమో పిల్లలతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, మా ఆయనకేమో ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. ఇలా మా ఇద్దరిలో అన్ని రకాలుగా ఉన్నాయి. మేము ఇద్దరం కొట్టుకు వస్తుంటే నీకు సంతోషంగా ఉందా దేవుడా, ఎందుకు ఆడని మొగని కలిపావు అంటారు. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు కదా, ఎందుకు మమ్మల్ని కలిపావు అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఇలాగ మనకు ఇన్ని రకాల మనము తన్నులాడుకుంటూ ఉంటే భగవంతుడికి ఏం సంతోషము అని, దీన్నే జస్ట్ లీలా వినోదిని అని అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ క్రీడలన్నీ కూడా ఇప్పుడు భగవంతుడు మనలో ఆడించే ఆటలన్నీ కూడా చూసుకుని ఎంజాయ్ చేస్తున్నాడా అనే ఒక అర్థం వస్తుంది. భగవంతుడి యొక్క కథలు వినడం ద్వారా, భగవంతుడి యొక్క లీలలు వినడం ద్వారా, శ్రీకృష్ణ లీలలు విన్నప్పుడు జనాలకు కళ్ళలోంచి నీళ్లు రావడము, గణపతి దేవుడి గురించి వాటిని నీళ్లు రావడము, వీటన్నిటి ద్వారా ఏమవుతాయంటే భగవంతుడి యొక్క తత్వం మనకు తెలుస్తుంది. అప్పుడు మనమే లీలా వినోదిని అవ్వే అవకాశం ఉంది. శ్రీకృష్ణ లీలలు అందుకే ఎక్కువగా ఎందుకు చెప్తారంటే భాగవతం అంటేనే
శ్రీకృష్ణ కథలు అనేలాగా మాకు మార్చేశారు. నిజం చెప్పాలంటే ఒక 10వ స్కందంలో మాత్రమే శ్రీకృష్ణుడి కథలు ఉన్నాయి, అంతవరకు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు అంటే ఆ లీలల గురించి ఎక్కువ చదువుతూ ఉంటే ఆనందం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ 10వ స్కందం మీద బేస్ చేసుకొని ఎన్ని పుస్తకాలు వచ్చాయో లెక్కలేవు. కాబట్టి భగవంతుడి లీలలని తెలుసుకుంటూ ఉంటే మనం ఆనందం పొందుతూ ఉంటాము. ఆనందం పొందుతూ ఆ లీలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుని మనము కూడా లీలా వినోదిని అవుతాము. మన 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 ఉద్దేశం ఏంటి? ఈ స్థాయి నుంచి భగవంతుడి స్థాయికి ఎదగాలి. భగవంతుడు లీలా వినోదిని అంటే మనం కూడా భగవంతుడి లీలలు తెలుసుకుని ఆ వినోదించే స్థాయికి వెళ్ళాలి. భగవంతుడు మన లీలలు చూసి సంతోషిస్తాడు, మనము భగవంతుడి లీలలను చూసి సంతోషిస్తూ మన లోపల పరిణతిని పెంచుకొని భగవంతుడి స్థాయికి వెళ్తాము అనేటటువంటి అద్భుతమైనటువంటి అర్థము. భగవంతుడు సుమంగళి, సుమంగళుడు, సుమంగళి. మంగళము అంటే శుభప్రదము, మంచి చేసేవారు అనేటటువంటి ఒక అర్థం అన్నమాట. భగవంతుడు మంచి చేసేవారు అంటే భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు క్రియేట్ చేశాడో మనకు తెలియదు. కానీ మన వేదాలు గాని పురాణాలు గాని ఘోషిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే భగవంతుడు మంచికి ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి భగవంతుడు ఎందుకు పుట్టించాడో తెలియదండి అని అన్నాం, కరెక్టే. చెడుకు మాత్రం పుట్టించలేదు అని చెప్పి ఇక్కడ చెప్పడం అన్నమాట. ఎందుకంటే భగవంతుడు మంగళ స్వరూపుడు. మంగళవారం చాలా మందికి నచ్చదు, కానీ మంగళవారం చాలా మంచిది, మంగళప్రదమైనటువంటిది. సుమంగళి అంటే ఇంకా గొప్ప మంగళి. సో కాబట్టి ఆ సుమంగళి భగవంతుడి స్వరూపము. ఎందుకంటే ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని నష్టములు వచ్చినా కూడా ప్రపంచం యొక్క మేలు చూసేవాడు భగవంతుడు. ఉదాహరణకి తీసుకున్నట్లయితే మనము కాలకూట విషయం వచ్చింది. కాలకూట విషయం వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా కొలాప్స్ అయిపోవాలి. భగవంతుడు కనుక చెడ్డవాడైతే కాలకూట విషయాన్ని ఆయన మింగేసేవాడు, లేదా అసలు ఆయన తీసుకునేవాడే కాదు. పరమశివుడు తీసుకునేవాడే కాదు. అమ్మవారి యొక్క అసలు రూపమైనటువంటి శివుడు అవి తీసుకునేవాడు కాదు, కానీ అవి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మింగితేనేమో కడుపులో ఉన్న లోకాలన్నీ పాడైపోతాయి, కక్కితేనేమో బయట ఉన్న ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఆయన వాటిని ఇక్కడ దాచుకున్నాడు. కాబట్టి భగవంతుడు మనకు మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మనము అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తన భర్త అటువంటి పని చేసినా కూడా తను ఏమీ అనలేదు, సంతోషమే పడింది కానీ ఇంకేమీ బాధపడలేదు అని చెప్పేసి చెప్పడం వల్ల సుమంగళి అన్నారు. ఒకటేమో కథ రూపం లోపల అర్థం చేసుకోవడము, రెండోది ఏంటంటే భగవంతుడు ఈ ప్రపంచానికి మంచి మాత్రమే చెయ్యాలనుకుంటాడు. కానీ ఏమవుతుందంటే మన యొక్క గుణాల ద్వారా మనం చెడు పెంచుకుంటున్నాం. ఎంతమందికి మంచి అర్థం అవుతుంది చెప్పండి? ఎంతమందికి మంచి అర్థం అవుతుంది? మంచి చెప్పినంత మాత్రాన వింటారా? మొన్న మా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఆయన, సరే మీరు మీ కుటుంబానికి చేసుకుంటా అన్నారు, ఇంకో 20 ఏళ్ల దాకా మీరు చేస్తా అన్నారు, మీకోసం ఏం చేసుకోరా అంటే, ఏం చేసుకోవాలి నా కోసం అంటున్నాడు ఆయన. అంటే నేను దేవుడి గుడికి వెళ్తాను, దండం పెట్టుకుంటాను. మొన్ననే తిరుపతికి వెళ్ళాం, అంతకుముందు శ్రీశైలం వెళ్ళాం, అంతకుముందు షిరిడీకి వెళ్ళాం అంటున్నాడు. ఏమంటాం ఇంకా? అంటే జనాల యొక్క ఆధ్యాత్మిక అవగాహన అక్కడతో ఆగిపోయింది. ఆధ్యాత్మిక అవగాహన అంటే భగవంతుడి యొక్క అసలు తత్వాన్ని అర్థం చేసుకోవడం. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా వెళ్ళాము, దండం పెట్టుకున్నాం, వచ్చాము, అయిపోయింది. ఆ దండం కూడా ఆ లైన్ లో ఉన్నంతసేపు చూడండి, నా మాట అబద్ధమో కాదో మీరు వెళ్ళి చూడండి. ఆ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దేవుడికి ఎప్పుడు దండం పెట్టుకోరు, లైన్ లో ఉన్నంత వరకు కూడా దైవనామస్మరణ చేయరు. కానీ భగవంతుడు మాత్రం సృష్టించింది ప్రపంచాన్ని మంచి చేయడం కోసమే. అందుకే ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నేను వస్తాను అని చెప్పారు. కాబట్టి సుమంగళి అంటే మంచి చేసేటటువంటి వ్యక్తి. ఎవరు? సుఖకరి అంటే ఆనందాన్ని కలిగించేవారు. ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని కలిగించాలి. సుఖం అంటే ఏంటి? మన పిల్లాడికి సీట్ వస్తేనో, మన కూతురికి ఉద్యోగం వస్తేనో, కొడుకు పెళ్ళైతేనో, కూతురుకు పెళ్ళైతేనో అది సుఖం కాదు. అది అశాశ్వతమైనటువంటిది. సుఖం అనేది శాశ్వతమైనటువంటిది. ఆ శాశ్వతమైనటువంటి సుఖము కేవలం మోక్షంలోనే ఉన్నది. ఎవరైతే మోక్షం అడుగుతారో వారికి మాత్రమే భగవంతుడు ఇస్తాడు, మిగతా వాటికి దేనికి ఇవ్వడు. మీరు మళ్ళా గుర్తుంచుకోండి, ఎన్ని చేసినా మన ప్రారంభం నుంచి ఎవరు తప్పించరు. మీకు ఏ ప్రవచనకర్త చెప్పాడు? ఇది ఎట్లా ఉందంటే, నేను చెప్పేది చాలా మంది నమ్మక వేరే వాళ్ళని వెళ్ళి అడుగుతారు. అంటే ఆయన అంటాడు, లేదండి మీరు ఇది చేయండి, ఫలానా పురాణంలో ఉంది, వాడు చేయగానే వాడు ఇలా నీళ్ళల్లోంచి వెళ్తుంటే 2 చుక్కల నీళ్లు, గంగ నీళ్లు వాడి మీద పడ్డాయి, వాడి పాపాలన్నీ కొట్టుకుపోయాయండి, మీరు ఎందుకు చేయండి? ఎవరు చెప్పారు? శ్రీనివాస. ఏం తెలుసండి వాడికి? ఎవరో చెప్పారు, ఏదో టైంపాస్ కి చెప్పారు అంటారు. సో మనుషులను మారుస్తారు. ఒక భార్య వచ్చి అంటుంది అనమాట, నా ఆరోగ్యం బాలేదండి, డాక్టర్ గారు చెప్పారు ప్లేస్ మార్చాలని. ఎక్కడికి వెళ్దామండి? స్విట్జర్లాండ్ వెళ్దామా, లేకపోతే ఊటీ వెళ్దామా, కొడైకెనాల్ వెళ్దామా, మార్చాలటండి అంటే మారుద్దామండి. ఏం మారుద్దాము అంటే డాక్టర్ని మారుద్దామని. ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు మంచి చెప్తే ఏమవుతుందంటే మనకు నచ్చిన విషయం చెప్పేవాడి దగ్గరికి వెళ్తాం కానీ మంచి తీసుకో. ఈ పాయింట్ అర్థం కాకపోతే అడగండి. మంచి చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాం, మనకు నచ్చే విషయం చెప్పేవాడి దగ్గరికి మాత్రమే వెళ్తాం.
సార్ ప్రపంచం అంతా దీనిలో ఇలాంటి మాయలోనే చిక్కుపోయింది సార్. మరి నచ్చిందే విందాం అనుకుంటాం. మనకి మనం ఎలా ఆలోచిస్తున్నాం అలా ఎదుటోడు చెప్తే అది మనకి ఎంతో వినసొంపుగా ఉంటది. ప్రాబ్లం అంతా అక్కడే కదా సార్. ద హోల్ ట్రాజడీ లైఫ్స్ దేర్. అక్కడ అది మనం ఓవర్కమ్ అయితే ఐ థింక్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇన్ జనరల్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అదే ఇక్కడ మనకు కావాలని. ఇప్పుడు భగవంతుడు సుఖకరి అనే ఒక చిన్న పదంలో ఎంత గొప్ప, నేను అదే చెప్తున్నాను. లలిత సహస్రనామం మీరు అన్నట్టుగా ఏమో ఇంకోసారి చెప్పుకుంటే అవకాశం ఉంటే దేవుడి దయ వల్ల చెప్పుకుందాం కానీ, అంటే ఎంత గొప్ప అర్థం. ఇది ఒక్కటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను అడుగుతాం, మేము ఇది చేయొచ్చా ఇది చేయకూడదా. నాలంటోడు ఏం చెప్తాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అనుకోండి. చెప్తే సరే పోన్లే అలాగే శ్రీనివాస్ గారు అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో సగం చదవని వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేదా కేవలం కర్మకాండలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. జ్ఞానకాండలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళకుండా ఏం చేస్తారు, కర్మకాండలు చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆయన అంటాడు ఎందుకు కాదండి మీరు ఈ పూజ చేయండి అయిపోతుంది అంటారు. ఈ పూజ చేస్తారు, డబ్బులు పోతాయి, చమురు వదులుతుంది, అన్ని వదులుతాయి, ఏమీ ఫలితం ఉండదు. అయితే ఐదుగురు ఒకళ్ళకి జరుగుతుంది. చేసిన వాళ్ళే లేరు, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేదే ఉందండి. జ్ఞానం అంటే మార్గము. ఇప్పుడు మన పుస్తకాలన్నీ జ్ఞానకాండలే. అదే జ్ఞానం గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు దాకా. పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ పుస్తకాలు ఇప్పుడు నేను నేర్చుకున్నది వీటిలో నుంచి. ఋషికేశ్ లో మీరు అన్నదానికి ఒక చాలా మంచి పాయింట్లు ఏవెత్తారు. ఒక్క నిమిషం మీరు మ్యూట్ చేసుకోకండి, లైన్ లో ఉండండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అందరికీ చెప్తున్నాను, వీలైన వాళ్ళు నోట్ చేసుకోండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో కూడా ఉన్నాయేమో తెలియదు. మనకు అద్వైత కోర్సులు ఋషికేశ్ లో ప్రారంభం అవుతాయి. అయితే ఈ కోర్సులన్నీ కూడా ఒకప్పుడు ఫ్రీ ఉండేవి. అయితే ఇప్పుడు ఏమైందంటే 6,000 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. 8 అంటే నేను నేర్చుకున్న రోజులు ఫ్రీగానే ఉండేది. ఈ మధ్య కాలం లోపల 6,000 ఫీజు ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ కోర్సు 8 రోజులు ఉంటుంది. అద్వైత కోర్సులు ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి కోర్సులే. మనకు 3 పూటల భోజనము, 2-3 పూటల స్నాక్స్, తర్వాత పొద్దు నుంచి రాత్రి దాకా కోర్సులు. ఈ కోర్సు మీదనే ఫుల్ డీటెయిల్డ్ ఇది. అయితే కేవలం ఇంగ్లీష్ లోనే ఉంటాయి ఇవి. ఆ తర్వాత ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్. గంగ ఒడ్డుననే ఆశ్రమం ఉంటుంది. dayananda.org DAYANANDA dayananda.org ఆ సైట్ లోకి వెళ్తే మీకు ఈ కోర్సులు కనిపిస్తాయి. ఇష్టం ఉన్న వాళ్ళు ఆ కోర్సులలో ఎన్రోల్ చేసుకోవచ్చు. నా మనసులో మాట చెప్పారు సార్. నేను మిమ్మల్ని ఇంకా అడుగుదాం అనుకున్నాను. బై గాడ్ మీరు ఏంటి ఇవాళ అన్ని అలా కలిసి వచ్చాయి. అదృష్టం, మంచి రోజు, మంచి సంకల్పం చేసుకొని వెళ్ళండి. నిజంగా నేను యథార్థంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిమ్మల్ని అడగాలనుకున్నాను, అడగకుండా మీరు చెప్పారు. అంటే ఈ జ్ఞానం అన్నది మనం ఇంతకు ముందు కూడా మీరు అన్నారు ఋషికేశ్ లో కోర్సెస్ అవి ఉంటాయి. సరే సార్ అడుగుదాము, మీకైతే యూఆర్ ఇన్ కాన్స్టెంట్ టచ్ కదా అనేసి. 8 days అంటే ఇట్స్ రియల్లీ వర్త్. ఎందుకంటే వీ కెన్ స్పేర్ ఆల్సో. కుటుంబం దూరంగా కూడా వెళ్ళగలం ఆ మాత్రం టైంకి. కరెక్ట్. అండ్ 8 రోజుల్లో మీరు ఎన్ని నేర్పిస్తారో వాళ్ళు మీకంటే ఈ యోగా, మెడిటేషన్, తర్వాత మీకు పొద్దున్న ఆలయంలో ఉంటాయి. ఇష్టం ఉన్న వాళ్ళు ఆలయంకి వెళ్ళొచ్చు. లేకపోతే కొద్దిగా లేట్ గా లేచే వాళ్ళు ఓకే, వాళ్ళందరూ 9 కల్లా లేచి ఉంటారు కదా. ఇవాళ పండుగ అందరూ 9 o'clock కల్లా లేచేసే ఉంటారు ఇవాళ. సో అక్కడ కూడా 9 o'clock లేచే సార్ 4 o'clock సార్ బ్రహ్మముహూర్తంలో లేచాం సార్. బ్రహ్మముహూర్తంలో లేచారు అందరూ. పొద్దుగా లేస్తారు కదా సార్ దీపాలు పెట్టడానికి. సో అయితే అయిపోవాలంటారు. తెలుగులో చెప్పరా అండి? తెలుగులో చెప్పరా? అదొక్కటే కొద్దిగా కష్టం అండి. తెలుగులో మాత్రం చెప్పరు. ఎందుకంటే ఫారినర్స్ చాలా మంది వస్తారు. ఇప్పుడు మీకు 200 మందికే తీసుకుంటారు. ఆ 200 మందిలో మీకు సుమారుగా 150 మంది ఇండియన్స్ ఉంటే మిగతా 60-70 మంది ఫారినర్సే ఉంటారు. అదొక్కటే చిన్న లిమిటేషను. కానీ గ్రూప్ తో వెళ్ళండి మీరు వీలైతే. ఎందుకంటే రూమ్స్ చాలా క్లీన్ గా ఉంటాయి, వెస్టర్న్ కమోడ్స్ అవే ఉంటాయి. సో దేనికి ఇబ్బంది మీకు మామూలు హోటల్ రూమ్స్ లాగానే ఉంటాయి అవి. కాకపోతే ఎవరి వాళ్ళే ఊడ్చుకోవాలి. లేక ఊడ్చుకోవడం బద్ధకం అయితే వాడిని పిలిస్తే వాడు వచ్చి ఊడుస్తాడు. 10-20 రూపాయలు ఇస్తే సరిపోతుంది. అది 2 రోజులకు ఒకసారి చేయొచ్చు. అండ్ భోజనం చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి ఆహారము. సో మధ్యాహ్నము, సాయంత్రము చక్కగా సమోసాలు, తర్వాత అవి ఇవి ఇస్తారు. సో కనీసం అడ్రస్ గ్రూప్ లో పెట్టరా అండి? అడ్రస్ గ్రూప్ లో పెట్టరా? నేను కోర్స్ పంపిస్తాను. లేకపోతే ఆగండి, ఎందుకు ఇప్పుడే పంపిస్తాను. మళ్ళీ నాకు ఎన్ని పనులు ఉన్నాయంటే చేయదు అంటారు కదా, క్షణం తీరిక లేదు. ఒక్క నిమిషం ఇప్పుడే పంపిస్తాను. లైన్ లో ఉండండి అందరూ.
క్షణం తీరిక లేదు, అమోఘమైన జ్ఞానం ఉంది కదండి. అది శాంత్ ఏముందండి సార్. అస్సలు సమయం సరిపోవడం లేదు. ఒక్క నిమిషం సమయం. నిన్న రాత్రి మా ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ చేసి వచ్చేసరికి ఇంటికి ఎంత లేట్ అయిందో. మళ్ళీ ఇవాళ రాత్రి 11 ఇవాళ కోజాగిరి చేస్తున్నారా ఎవరైనా? ఇవాళ కోజాగిరి ఉంది. సో దాంతో అది బిజీ అన్నమాట. కోజాగిరి చేస్తున్నారా ఎవరన్నా పౌర్ణమికి? లేదు సార్. ఓకే. అంటే ఏంటి ఆ ఫేజ్ చెప్పరా అంతా అయిపోయింది సార్. దట్ ఫేజ్ ఇస్ ఓవర్. అంటే ఇవాళ ఏంటంటే కోజాగిరి ఆయనకు అంటే ఒక తెలిసిన పెనాల్టీ వాళ్ళు ఎవరైనా కాకుండా చెప్తారండి? నేను కొద్ది- అశ్వైత్ మీరు ఎవరు చెప్తుంటే నేను మహారాష్ట్రలోని సరదాగా ఆడుకుంటారండి అక్కడ ఈ పౌర్ణమి సందర్భంగా కదా సార్. మహారాష్ట్రలో కోజాగిరి ఇస్ వెరీ ఫేమస్. నో, వెరీ పాపులర్. నార్త్ లో కూడా పాపులరే. అవునవును అవును. సో ఒక్క నిమిషం నేను ఇది ఇది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేనేనండి. ఇంకా వేరే మంత్స్ లో ఉండవా ఈ కోర్సులు? ఉంటాయి. 3 months ఉంటాయి కానీ అవి దాని బదులు ఇది బెటర్ మీకు. ఒక్క నిమిషం 1 second. నేను వెళ్ళే కోర్స్ ఫార్వర్డ్ చేస్తాను. పుట్టి కొట్టడం అండి, అంటే పుట్టి కొట్టడం. అయ్యో కాదండి, కాదు ఇవి టైంలో. ఒక్క నిమిషం నన్ను మాట్లాడించకండి ప్లీజ్. ఒక్క నిమిషం నేను ఇది కాపీ చేసేసి మీరు మాట్లాడుతూ ఉండండి. మీరు మాట్లాడుకోండి. ఒక్క నిమిషం మాట్లాడుకోండి. నేను ఒక లింక్ పెట్టాను చూసుకోండి ఒకసారి. సుధామోహన్ గారు చెప్పండి, నాకు తెలియదండి. అది సార్ ఏదో ఇప్పుడు చెప్పారు కదా, అది పౌర్ణమిది అదేంటి? కోజాగిరి గురించి చెప్పండి మేడం, తెలిసిన సుధామోహన్ గారు చెప్తా ఉన్నారు. అదేంటంటే ఈ పౌర్ణమి రోజు చక్క ముచ్చట్లు ఆడుకుంటారు అందరూ, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అన్నమాట. బాగా తయారయ్యి ఈ చమ్మచక్కలు ఇలాంటివి అన్ని ఉయ్యాలుగడం అన్ని రకరకాలన్నమాట ఫన్. అది అసలీలలు రాసలీలలు. అదే అవును మణి గారు, అలాగనమాట. అనే టైప్ లోనా? అంటే మనం అట్ల తద్దికి ఎలా చేసుకుంటామో ఆంధ్రాలోని అట్లాగనమాట. అది మనం మీకు అట్లతద్ది లాగానే అనుకుంటా. ఇప్పుడు గుజరాత్ లో దాండియా ఆడతారు కదా గుజరాత్ లోని దసరాకి నవరాత్రుల్లో, అలాగనమాట. ఈ ఈ పౌర్ణమికి కోజాగిరి చేస్తారు ఇక్కడ మన మహారాష్ట్రలోని, తర్వాత నార్త్ లో కూడా అన్నమాట. ఎక్కువగా అలా సరదాగా ఆడుకుంటారు. రైట్. మీ ఇంటి దగ్గర ఆర్ఎస్ఎస్ ఏమన్నా ఇవి ఉంటే అక్కడికి వెళ్ళండి, బాగుంటుంది. అదేంటంటే 8:30కి స్టార్ట్ అవుతాయి. ఎనీవే నేను ఒక ప్రోగ్రామ్ పంపించాను, ఒకసారి లిస్ట్ ఇది చూడండి. లలితా సహస్రనామం గ్రూప్ చూడండి. ఒక్క నిమిషం ఇది చూడండి. ముందు నీ గ్రూప్ ది పెట్టాను చూడండి ఒకసారి. అందులోపల మీకు అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను వెళ్దాం అనుకున్న కోర్స్ పేరు రీట్రీట్ 4. చూసారా? ఈశావ్యాసోపనిషత్తు ఉంది చూసారా? జ్యోతిరి బ్రహ్మణ ఆఫ్ బృహదారణ్య 3 ఉన్నాయి, 3 పంపించారు మీరు. అందులోపల బృహదారణ్యక ఉపనిషత్తు, తర్వాత ఈశావ్యాస ఉపనిషత్తు ఏవైతే ఉన్నాయో ఆ కోర్స్ ఉన్న టైంలో వెళ్తున్నాను నేను. దాని అంటే అలా కంటిన్యూస్ గా ఉన్నాయి మీకు ఫిబ్రవరి నుంచి దీని వరకు. ఇప్పుడు డౌట్స్ ఉన్నాయి అన్నారు కదా, ఎవరో అడగండి. సారీ సార్, జూన్ తర్వాత ఏం లేవా సార్? నాకు జూన్ దాకా కుదరదు. ఉంటాయి కానీ అప్పటికి వేడి అది బాగా పెరిగిపోతుంది ఆ ప్రాంతాలలో, కాలిపోతాం. చూసుకుంటుండడమే, అలా చూసుకుంటుంటే మనకు అనుకూలమైన టైంలో ఏమున్నాయో దానికి వెళ్ళొచ్చు మనం. ఆన్ గోయింగ్ ప్రాసెస్ అది. అలా అనౌన్స్ చేస్తూ ఉంటారు. లింక్ ఉంది కదా, అది. నాకు ఒక డౌట్ ఉంది సార్. ఆ లింక్ ఉంది, ఆ లింక్ లో చూసుకుంటూ వెళ్ళండి. చెప్పండి మేడం. మీరు ఇందాక లీలా వినోదిని చెప్పారు కదా, అంటే అమ్మవారు చక్కగా ముచ్చట్లు సరదాగా, అంటే దాన్ని ఒక అమ్యూజ్మెంట్ లా తీసుకొని సరదాగా తీసుకొని ఈ సృష్టిని చేశారు. అంతే కదా సార్? ఆ సృష్టిని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి అందులోనే చిన్న రసాలన్నీ పెట్టారు, కష్టాలు సుఖాలు. అంటే ఆలు పెట్టలేదు, ఓకే, ఆ మిక్స్చర్ ఉన్న టైప్ ని క్రియేట్ చేశారు. లాస్ట్ వీక్ ఎప్పుడో ఒక ఆమె అడిగారు సార్ మన ప్రవచనంలోనే, భగవద్గీత మనం వింటున్నప్పుడు, ఎందుకు అందరినీ సాత్విక గుణంతోని చేసే బదులు ఇలా ఎందుకు చేయడం అంటే మనం అలాంటి వాళ్ళని జవాబు చెప్పాం, కాస్త అన్ని రకాలు ఉండాలి ఫ్లేవర్స్, అందుకని. అది ఇది ఒక్కటే అని నాకు అనిపిస్తుంది సార్. ఐ రైట్? ఒకటే. అయితే ఇక్కడ ఏంటంటే కాదు, దానికి ఆన్సర్ అంటారా? దానికి ఆన్సర్ అంటారా? ఇది ఆన్సర్ కాదు, అంటే మనకు జవాబు లేదు కాబట్టి భగవంతుడు లీలా వినోది అని చెప్పి తెలుసుకుంటాం మనం, అంతే. భగవంతుడు ఈ సృష్టిని ఇలా తయారు చేసి ఆయన సంతోషపడుతున్నాడు. సో మనం కూడా లీలా వినోదులం అవ్వాలంటే ఏం చేయాలి? భగవంతుడి లీలలను చూసుకుంటూ ఆయన మన లీలలు చూసుకుంటూ సంతోషపడుతున్నాడు.
మనము ఆయన లీలలు చూసుకుంటూ మనం సంతోషపడాలి అన్నది. ఎందుకంటే భగవంతుడు నిజంగా ఎందుకు సృష్టించాడు అనేది తెలియదు. కేవలం అంటే లీల గురించి చేశాడు అన్నది మనం అనుకోకూడదు. అంటే అదొక చిన్న ఆన్సర్ లేదు కాబట్టి అలా అనుకోవడం అంతే. ఆన్సర్ లేదు కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇదంతా క్రియేట్ చేసి ఆయన ఏదో సంతోషపడుతున్నాడు భగవంతుడు అనుకుంటాం. దానికి ఇక్కడ జవాబు ఏంటంటే లీలా వినోదం లోపల భగవంతుడు ఏ విధంగానైతే ఈ ప్రపంచాన్ని చూసి లీలలు చూసి సంతోషపడుతున్నాడో మనం కూడా అదే విధంగా భగవంతుడి లీలల ద్వారా, భగవంతుడి కథల ద్వారా ముందు కథలుగాను లీలలుగాను తీసుకుంటూ ఫోకస్ ని పెంచుకుని తర్వాత భగవంతుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకుంటాం. ముందు శ్రీకృష్ణుడు చేసిన పనులన్నీ నవ్వుకుంటాం, తర్వాత దాంట్లో తత్వం తెలుసుకుంటాం, తర్వాత శ్రీకృష్ణుడి లోపల కలిసిపోతాం. అంటే ఆయన లీలలు చూస్తూ మనం భగవంతుల్లో ఎదగాలి అనేటటువంటి అర్థం ఇక్కడ తీసుకోవాలన్నమాట. కాకపోతే భగవంతుడు సరదా కోసం చేశాడు అనేది మాత్రం అర్థం కాదు, ఇలా అనుకోవడమే. ఎందుకు చేశాడు అన్నది ఎవరికి తెలియదని అంటారు, జరుగుతుంది, అందులో మనం వెళ్ళడమే. వెళ్ళి ప్రాబబ్లీ మనం మోక్షం పొందిన రోజు, ఎవరికైనా మోక్షం వచ్చిన రోజు అది అర్థం అవుతుందేమో నేను అనుకుంటున్నాను సార్. ఒక తెలియదు, ఇప్పటి వరకు జవాబు లేదు. ఒక్క నిమిషం, ఇప్పటి వరకు కూడా జవాబు లేదు ఈ విషయానికి. జగన్నాటకం గారు, తర్వాత వేణుగోపాల్ గారు. నాది ఫినిష్ అవ్వలేదు సార్. సార్ నాకు ఫినిష్ అవ్వలేదు. ఐ జస్ట్ టేక్ 30 seconds. అంటే ఇప్పుడు మనం అలా అనుకోవడమే తప్ప దీనికి కారణం ఎవరికి తెలీదు. ఆగే క్యా థా సృష్టి కే పహలే క్యా థా సృష్టి కే బాద్ క్యా హై కిసి కో నహీ మాలూమ్, ఉస్కా రహస్య కిసి కో పతా నహీ रहेगा. అండ్ మోక్షం వస్తే తెలుసుకుంటాం అన్నది అది కూడా కరెక్ట్ కాదు. తెలుసుకుంటాం సార్, మోక్షం వస్తే మనకు అర్థం అవుతుందా ఎందుకు చేశాడు దేవుడు అన్నది. మోక్షం వచ్చి రావడం అంటే ఏంటంటే మనం భగవంతుల్లోనే ఉన్నాము, ఇదంతా కళ అని చెప్పి తెలుసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మనం ఉన్నదంతా కూడా కళ. ఇప్పుడు మనము స్వప్నావస్థలో ఇవాళ పొద్దున నేనున్నాను, ఉన్నప్పుడు నాకేవో మంచి కళలు వచ్చాయి, సంతోషపడుతూ కూర్చున్నాను. తర్వాత లేచిన తర్వాత చూస్తే సడన్ గా ఏదో కాలు వచ్చి లేచాను. లేవగానే చూస్తే ఏమైంది, నేను తిందామనుకున్న వస్తువు పక్కన లేదు. ఎంత బాధపడిపోయానో, అయ్యో పక్కన వస్తువు లేదు అని చెప్పి. అంటే సత్యానికి అసత్యానికి కూడా మనం తేడా తెలుసుకోలేము. నిద్రలో స్వప్నంలోంచి లేచినప్పుడు చూసుకుంటే స్వప్నానికి కాబట్టి మనకు ఈ స్వప్నం నుంచి బయటికి వెళ్ళిపోతే అదే ఆనంద పరిస్థితి, ఆ ఆనంద స్వరూపంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు జవాబు దొరుకుతుందా లేదా అనేది చెప్పలేము. అది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు మనకి చెప్పలేకపోవచ్చు, అది ఎవరిది వాళ్ళు అనుభవించాల్సిందే. ఇప్పుడు సృష్టి గురించి, సృష్టి ఎందుకు చేశాడు భగవంతుడు అంటే నేను ఎక్కడో ఒక దగ్గర విన్నట్టుగా అనిపించింది సార్. అయితే మనం అందరం భగవంతుడిలోనే భాగాలం కదా. గాడ్ ఇస్ బ్లిస్, బ్లిస్ ఇస్ ఆల్ పర్వేడింగ్, ఇట్ ఈస్ అప్ టు యూ టు గో అండ్ పిక్ ఇట్ అప్. అంతే. నా డౌట్ సార్, ఇది కొంచెం డౌట్ క్లియర్ చేస్తారేమో అని అడుగుతున్నా. ఎక్కడో విన్నట్టుగా అనిపించింది సార్. అయితే మనం అందరము అంటే ఈ జీవులం అందరం సమస్త ప్రాణికోటి ఆయనలో భాగాలమే కదా సార్. సో అందులో ఆయన భాగాలలో కొన్ని భాగాలు అంటే ఆయన ఆధీనంలో ఉంటాయి, కానీ కొన్ని భాగాలు స్వేచ్ఛను కోరుకున్నాయంట. సో ఆ స్వేచ్ఛను కోరుకోవడం వల్ల వాళ్ళు ఈ విధంగా సృష్టించబడ్డారేమో అని ఎక్కడో విన్నట్టుగా అనిపించింది సార్. అది నా డౌట్, విన్నానో లేదో కూడా తెలీదు, అది పూర్తిగా తెలియదు నాకు. అంటే మన గ్రంథాలలో ఉన్నంత వరకు మనము చూసినట్టయితే మనకి ఎక్కడ కూడా భగవంతుడు సృష్టి చేయడానికి కేవలం తన సంకల్పమే కారణము, మన ప్రారంధాలు కారణము అంటారు. సరే, మన ప్రారంధాలు కారణం అంటే ఫస్ట్ టైం సృష్టించినప్పుడు ప్రారంధాలు ఏమి ఉండవు కదా, మరి అప్పుడు ఎవరు కారణము? ఇప్పుడు తర్వాత అంటే ఇప్పుడు మనం జన్మలు ఎత్తుతున్నాము అంటే ప్రారంధాలు కారణము. కానీ మొట్టమొదటిసారి సృష్టి చేసినప్పుడు భగవంతుడు ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలియదు ఈ సృష్టి. అందుకే భగవంతుడు ఆది మధ్య అంతము లేనివాడు అంటారు. ఆ ఆది అనే స్టార్టింగ్ పాయింట్ ఎవరికి తెలియదు. పాపాలు పుణ్యాలు కొనసాగుతూ ఉన్నాయి. దానివల్ల జన్మలు ఎత్తుతున్నాం, పాపాలు చేస్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం, జన్మలు ఎత్తుతున్నాం, పాపాలు చేస్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం, జన్మలు ఎత్తుతున్నాం. కానీ మొట్టమొదటిసారి మీరు జస్ట్ టేక్ ద ఫస్ట్ పాయింట్, ఆది పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఎవరు పాపాలు ఉండవు, ఎవరు పుణ్యాలు ఉండవు. జన్మలు ఎత్తాల్సిన అవసరం ఏమొచ్చింది అనే పాయింట్ లేదు. స్వేచ్ఛను కోరుకోవడం వల్ల మాట్లాడియాడు ప్లీజ్ ఒకసారి ఆవిడ ప్రసన్న మేడం ని మాట్లాడియాడు. అంటే మనకి స్వేచ్ఛను ఇచ్చాడు సార్, పుట్టించాడు.
అంటే మనం అవును స్వేచ్ఛ కోరుకున్నాం కాబట్టి అవును స్వేచ్ఛనిచ్చాడు. అంటే కొన్ని కొన్ని భాగాలు అలా స్వేచ్ఛను కోరుకున్నాయేమో. అంటే మనం అందరం ఆయన అధీనంలోనే ఉంటాము. అయినా అవును కూడా అందులో అన్ని మీరు చెప్పినట్టే వినాలా, అన్ని అంటే భగవంతుడు చెప్పినట్టే వినాలా, మాకు స్వేచ్ఛ కావాలి అని అలా కోరుకోవడం వల్లనేమో సో ఆయన సృష్టించాడేమో అని. సో ఆ సృష్టించిన తర్వాత పూర్తి స్వేచ్ఛనిచ్చేసాడు మనకి, గుణాలను ఇచ్చి మనుషులకు స్వేచ్ఛనిచ్చాడు, అది కరెక్టే. మనుషులకి స్వేచ్ఛనిచ్చాడు, అది కరెక్టే కదా. అది కొద్ది మందికి స్వేచ్ఛనివ్వలేదు, మనుషులందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. అందరికి మనుషులందరికీ ఏమిచ్చాడంటే స్వేచ్ఛనిచ్చేశాడు. ఇప్పుడు భగవంతుడు, నేను అంటున్న పాయింట్ కి మీరు అంటున్న పాయింట్ కి చిన్న తేడా చూడండి. అంటే నేనేమంటున్నానంటే స్వేచ్ఛని భగవంతుడు ఇచ్చిన వాళ్ళే ఇలా పుట్టారేమో సార్. ఆయనలో ఉన్న భాగాలు కొంతమంది ఇలా సృష్టిలాగా జరిగిందేమో అని నాకు అనిపించింది. ఎవరైతే నేను అనేది కోరుకుంటారో అలా. అంటే నేను మనం చెప్పదు ప్రతి ఆయనలో భాగాలమే కదా, అట్లా అని అనుకుంటున్నా. అయితే భగవంతుడు అంటే పరబ్రహ్మ సృష్టి కాదు. మనమంతా కూడా మనం పరబ్రహ్మ తర్వాత సృష్టి కోసము తయారు చేసినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే త్రిమూర్తులు ఉన్నారో వాళ్ళు సృష్టి స్థితి లయలకు కారణము. బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఆయనకి ఏం చేయాలో తెలియదు. ఆయన అప్పుడు ఏం చేస్తాడు, 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. నేను ఎందుకు పుట్టానో తెలియదు ఆయనకి. అప్పుడు ఆయనకి పరబ్రహ్మ దర్శనం అవుతుంది. అడుగుతాడు, నేను ఎందుకు పుట్టాను అంటాడు. అప్పుడు పరబ్రహ్మ చెప్తాడు, నువ్వు సృష్టి చేయడం కోసం పుట్టావు, నీకు అక్కడ 14 అంతస్తుల బిల్డింగ్ తయారు చేశాను, రా మెటీరియల్ అంతా ఇచ్చాను, వాటితోటి నువ్వు సృష్టి చెయ్యి. అంటే సృష్టి చేయాలంటే ఎలా చేయాలి అంటే నువ్వు వాళ్ళ పాస్ట్ జన్మల యొక్క ఇది రికార్డ్స్ అన్ని తీసుకుని దానికి తగ్గట్టుగా ఇప్పుడు సృష్టించు అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రారంధాలకు అనుగుణంగా జంతువులని మనుషులని వీళ్ళందరినీ కూడా మళ్ళీ బ్రహ్మదేవుడు తన తెలివితోటి పుట్టిస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అంతకు ముందు జన్మలు ఉన్న వాళ్ళకి బ్రహ్మదేవుడు తీసుకుని కొత్త జన్మలు పుట్టించాడు. అయితే మొట్టమొదటిసారి భగవంతుడు పరబ్రహ్మ మొట్టమొదటిసారి పుట్టించినప్పుడు ఎవరికి ప్రారంధాలు ఉండవు కదా. అవును సార్. అది అప్పుడు మీరు ప్లీజ్ ఈ పాయింట్ అందరూ అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ అందరూ అర్థం చేసుకోండి. వెరీ ఫస్ట్ టైం భగవంతుడు పుట్టించినప్పుడు ఏ ప్రారంధాలు లేవు, ఎవరికి ఏ కర్మలు లేవు. అప్పుడు కేవలం గుణములు మాత్రమే ఉండేవి. ఆ గుణములు ఉన్నప్పుడు ఏమైందంటే ఈ గుణాలలో ఎక్కువగా మనుషులకు ఇచ్చినటువంటి గుణములు సాత్విక రాజసిక తామసిక గుణాల కాంబినేషన్ వాళ్ళు సరిగా చేసుకోకపోవడం వల్ల కొంతమంది ఎక్కువ తప్పులు, కొంతమంది ఇప్పుడు ఒక క్లాస్ లోపల ఒక టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ అందరికీ ఒకే రకంగా చెప్తాడు. కానీ ఏమవుతుంది, కొంతమందికి ఎక్కువ అర్థమవుతుంది, కొంతమందికి తక్కువ అర్థమవుతుంది. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, కొంతమంది లాయర్లు అవుతారు, కొంతమంది డాక్టర్లు అవుతారు. ఏ విధంగానైతే ఒక టీచరు బోధించిన విషయాలని డిఫరెంట్ గా అర్థం చేసుకోవడం వల్ల డిఫరెంట్ ఉద్యోగాల రీత్యాలు ఉపాధులు ఏర్పడతాయో అదే విధంగా భగవంతుడు సృష్టించిన సృష్టిలో కూడా ఆయన వనరులను ఉపయోగించుకుంటూనే వీఆర్ యూజింగ్ ద సేమ్ రిసోర్సెస్ బట్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫేట్. ఇంతవరకు మాత్రం మనం అర్థం చేసుకోగలం. అయితే ఇందులోపల ఎక్కువ స్వేచ్ఛ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మనుషులు. అయితే మనుషులకు స్వేచ్ఛ ఏముంది, మనుషులు రాక్షసులుగా మారిపోవచ్చు, మనుషులు దేవతలుగా మారిపోవచ్చు, మనుషులు చెట్టు చేమలుగా మారిపోవచ్చు, మనుషులు దేవుళ్ళుగా డైరెక్ట్ గా పరబ్రహ్మలో కలిసిపోవచ్చు. ఇది ఒక్క మనుషులకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. మనకు బ్రహ్మానందం అంటాడు కదా, నాకెందుకు ఇచ్చారు ఈ ఫెసిలిటీ నాకే ఎందుకుంది అని. అలాగా మనకు ఇచ్చాడు ఆ ఫెసిలిటీ. అయితే మనం దాన్ని వాడుకోవడము మన చేతిలోనే, అది పూర్తిగా మన స్వేచ్ఛకే ఇచ్చాడు. భగవంతుడు కొద్ది మంది తీసుకోవడం కాదు, మనుషులందరికీ స్వేచ్ఛ ఇచ్చేశాడు. మీరు కూడా స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే ప్రారంధాన్ని బట్టి వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి మారవు. సంకల్పం ద్వారా చేసుకునేది, ఉదాహరణకు ఒక ప్రవచనము 1 గంట వినాలి, 2 గంటలకు వెళ్ళింది అనుకోండి, 2 గంటలు ఇష్టపడితే వింటారు మీరు, అది మీ పైన ఆధారపడింది. ఇప్పుడు బయట మేము సినిమాకి వెళ్ళాలి, ఇప్పుడు కొంత కాలేజ్ స్టూడెంట్స్ అన్నమాట వేసుకుంటారు, హోటల్కి వెళ్దామా లేకపోతే సినిమాకి వెళ్దామా, కాయిన్ వేస్తారు. ఒకడంటాడు చదువుకుందాం కూడా అని. వెరీ గుడ్, నువ్వు అన్నది కరెక్ట్. బొమ్మ పడిందంటే సినిమాకి వెళ్దాం, బొరుసు పడిందంటే హోటల్కి వెళ్దాం. కాయిన్ కనుక ఇలా నిలువుగా నిలబడింది అనుకో అప్పుడు చదువుకుందాం అని చెప్పి అన్నారనమాట. అలాగా జనాలు ఏం చేస్తున్నారంటే తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. అది కష్టం కదా సార్, నిలువుగా నిల్చోవడం కష్టం కదా, అప్పుడు చదువుకుందాం. అందుకే చదువుకోవడం అదే జరుగుతుంది ఇప్పుడు, అదే విధంగా మీరు రాక్షసులను కనుక తీసుకుంటే చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది. అందరు జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఐ అండర్స్టాండ్ ఇవాళ కార్తీక పౌర్ణమి అందరూ బిజీగా ఉండాలని తెలుసు. ఇంకొక 5-10 నిమిషాలలో క్లోజ్ చేస్తున్నా, కొద్దిగా జాగ్రత్తగా వినండి. అదే విధంగా రాక్షసులు ఏం చేశారంటే వాళ్ళ రాజస గుణాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడడం మొదలెట్టారు. వాళ్ళకి ఒకసారి ఈ కథ అందరికీ తెలుసా, బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళి వీళ్ళు జ్ఞానబోధ చేయండి అని అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు దా అని అంటాడు. అనగానే దాన్ని అప్పుడు రాక్షసులు మనుషులు దేవతలు అందరూ ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. అందులోపల ఏమవుతుంది, ద అనగానే ఫస్ట్ వీళ్ళు వింటారు, దేవతలు వింటారు. విని అరే బ్రహ్మదేవుడు మనకు ఉపదేశం ఇయ్యమని అడిగాము. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే ద అన్నాడు.
ద అక్షరానికి ఏమర్థం అని చెప్పి వాళ్ళు వెళ్ళి వాళ్ళు బాగా ఆలోచించి దేవతలం మనం ఏంటంటే నిగ్రహంగా లేము, ఎంతసేపు కూడా సుఖాలు అనుభవిస్తూ ఉన్నాం, మన ఇంద్రియాలకు సుఖం ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించుకోమని అన్నాడు. ఇంద్రియ నిగ్రహంని దమము లేదా దాంతము అంటాము. కాబట్టి దమం అయి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కొద్దిసేపటికి రాక్షసులు వస్తారు. భగవంతుడా మాకు ఒక ఉపదేశం ఇవ్వు అంటారు. ఆయన అంటాడు ద అంటాడు. అనగానే ఓకే వీళ్ళు వెళ్ళి మనము బాగా రాక్షసత్వం చేస్తున్నాం, రాక్షసులం కాబట్టి రాక్షసత్వం, రాజస గుణం ఉపయోగిస్తూ దయ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి దయ చూపిద్దాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మానవులు వస్తారు. మానవులు రాగానే ద అంటాడు. అనగానే వీళ్ళు చూసి ఏం చేస్తారంటే దానము అని చెప్పి అర్థం చేసుకుంటారు జనాలు. అర్థం చేసుకుని మనం ఇన్నాళ్ళు కూడా మన కోసం బతుకుతున్నాము, వేరే వాళ్ళ కోసం బతకమని దేవుడు చెప్పాడు అని చెప్పేసి వీళ్ళు కిందికి వచ్చి దానము అని చెప్పి చెప్పారు. చెప్పగానే అందరు జనాలు సంతోషంగా విన్నారు. అయితే ఎలా విన్నారు? ఆ ఫస్ట్ రోలో సెకండ్ రోలో ఉన్న వాళ్ళు దానము అని విన్నారు. థర్డ్ రో నుంచి అందరూ కూడా దాన్ని ధనము అని విన్నారు. ఈ కథ వింటేదా ఇంతకుముందు? ఇది వింటేదా ఇంతకుముందు? చాలా చాలా పాత కథ. ఇప్పుడైతే ధనమే సార్. ఇప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడు ధర్మంగా ఉండాలంటే మాత్రము ఉండలేకపోతున్నాం సార్. ఉండాలనిపించినా కూడా ధర్మంగా ఉంటే మనకి అది రాదనిపిస్తుంది సార్. ఇప్పుడు ధర్మంగా డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టం సార్ ఈ రోజుల్లో. నేను ధర్మంగా ఉన్నాను అనుకో దొరకదేమో అని ఆలోచన సార్. ఇది బృహదారణ్య కొంచెం అమాయకంగా ఉండి నేను ధర్మంగా ఉంటే కూడా మనకి కొట్టిపోయేటట్టున్నారు సార్ విన్నారు జనాలు కూడా. సో అది ఫాలో అవ్వాల్సి వస్తుంది సార్. అంటే లోకం అలా ఉంది. అందుకోసమని మనం ఏం చేయాలంటే లోకానికి భిన్నంగా ఆలోచిస్తూ, ఇందాక కూడా మనం ఏం తెలుసుకున్నామో ఆలోచన అని చెప్పి తెలుసుకున్నాం. ఆ కోతి ఎగ్జాంపుల్ తెలుసుకున్నప్పుడు మనం ఏమని తెలుసుకున్నాం? విచక్షణ కావాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అదే విచక్షణని ఉపయోగించినట్లయితే మనం ఫస్ట్ 2 రోజులోకి వచ్చేస్తాం. అది చాలా బ్యూటిఫుల్. అదే చెప్తున్నాను నేను. లలిత సహస్రనామంని చాలా ఇదనమాట. సో భగవంతుడు ఎలా ఉంటాడంటే చక్కటి వేషధారణ ఉంటాడు. అంటే మంచి వేషం వేసుకుంటాడు అని కాదు, ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి అపియరెన్స్ కనిపిస్తాడు. అనగానే ఏం చేశాడు రవివర్మ? అందరు దేవుళ్ళ బొమ్మలు కూడా ఆ రవివర్మ రాకపోతే చాలా మంది దేవుళ్ళవి మనకు బొమ్మలు లేవన్నమాట. రవివర్మ ఏం చేశాడంటే తను వచ్చిన తర్వాత రకరకాల దేవుళ్ళని వాళ్ళ డిస్క్రిప్షన్ ద్వారా తను బొమ్మలు వేసేసాడు. ఈ 150 years బ్యాకే మనకు మొత్తం దేవుళ్ళ వచ్చాయి. అంతకుముందు కేవలం కొంతమంది దేవుళ్ళవి మాత్రమే మనకు విగ్రహాలు లాంటివి అవి ఉండేవి. బట్ ఇంకా ఉన్నటువంటి ఇప్పుడు అందరి దేవుళ్ళ యొక్క బొమ్మలు వేసింది రవివర్మనే. ఆయన వేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సువేషాఢ్య, సు అంటే మంచి, వేషము కలిగి ఉన్నటువంటిది. అంటే నీకు ఎంత ఆర్థిక స్తోమత ఉందో అంతవరకు నువ్వు బట్టలు వేసుకోవాలి. నువ్వేం వేసుకోవాలంటే పట్టు పీతాంబరాలే కాదు, మనకి ఏది వీలైతే అది, ముతక చీరలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏ వేసుకున్నా అవతల వాళ్ళని పట్టించుకోకుండా మనం మాత్రం మంచిగా హుందాగా కనిపించాలి. అంటే మన వ్యక్తిత్వానికి తగ్గటువంటివి కనిపించాలి అని చెప్పి. అంటే సమాజంలో కాదు, భగవంతుడి దగ్గర కూడా మనం ఏంటంటే గౌరవము, భక్తి ఇవన్నీ కూడా పెంపొందించుకోవాలి. కాబట్టి మనం వేసుకునే డ్రెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇదే ప్రవచనము టీషర్ట్ ఇచ్చి చెప్పినా తప్పులేదు కదా, నేను టీషర్ట్ వేసుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు ఇది ప్రవచనం అయిపోగానే నేను మళ్ళీ టీషర్టు తర్వాత చిన్న షార్ట్ వేసుకుని మళ్ళీ బయట కిందకి వెళ్తాను. నన్ను మా అపార్ట్మెంట్స్ లో చెడ్డీ స్టార్ అని చెప్పి పిలుస్తారన్నమాట. మా అపార్ట్మెంట్ లో స్టాండర్డ్ గా లాగు వేసుకునేది నేను ఒక్కనే. నన్ను చాలా మంది గోల కూడా చేస్తారు, రోజు రోజుకి మీ లాగు సైజ్ చిన్నగా అవుతున్నా సార్ అని చెప్పేసి కూడా కొంతమంది గోల చేశారు. సో అట్లాగా కాబట్టి అవసరాన్ని బట్టి మనం వేషధారణ వేయడంలో తప్పులేదు. కానీ ఆ వేషధారణ ఎలా ఉండాలంటే ఎబ్బెట్టుగా అవతల వాళ్ళని బాధ పెట్టేలాగా ఉండకుండా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే సమాజం లోపల గాని భగవంతుడి దగ్గర గాని మనం ఉండవలసినటువంటి, అంటే మన నిండుతనాన్ని, హుందాతనాన్ని, మన పరిణతిని చూపించగలిగేటటువంటి వేషములు ఉన్నాయి భగవంతుడికి అని చెప్పినప్పుడు మనం కూడా ఆ స్థాయిని ఆచరించాలి అని చెప్పేసి చెప్తారు. తర్వాత సువాసిని. ఈ సువాసిని అనే పదంని ఎంత దుర్మార్గంగా వాడడం మొదలెట్టారో అంత దుర్మార్గంగా వాడడం మొదలెట్టారు. సువాసిని అంటే కరెక్ట్ విషయం ఏంటంటే వాసనలు. ఈ వాసనలు 2 రకాలు. ఒకటి ఏంటంటే పూర్వజన్మ నుంచి మనకు వచ్చినటువంటి కర్మలని వాసనలు అంటారు. తర్వాత భగవంతుడు పంచభూతాలలో ఒకటైనటువంటి గంధము, అంటే భూమి అందరినీ ధరించి ఆ భూమి యొక్క గంధము, ఆ భూమి యొక్క వాసన, ఆ గొప్ప వాసన భగవంతుడు అని చెప్పడం. అంటే పంచభూతాలలో మనను ధరించే భూమి యొక్క గొప్ప గంధము ఏదైతే ఉందో అది భగవంతుడు అని చెప్పడం. సువాసిని ఒక అర్థం.
రెండవ సువాసిని అర్థం ఏంటంటే మనందరికీ ఏవేవో ప్రారంధాలు ఉన్నాయి, కానీ భగవంతుడికి ప్రారంధాలన్నిటికీ కూడా అతీతుడు. భగవంతుడికి ఉన్నటువంటివన్నీ కూడా మంచి సంస్కారములే. భగవంతుడికి ప్రారంధం ఉండదు, కానీ మంచి సంస్కారాలు మాత్రం భగవంతుడికి ఉన్నాయి. అంటే ఆయనకు ప్రారంధము, ఈ సంచితము ఇవన్నీ లేనటువంటి వ్యక్తి అన్నటువంటి ఒక గొప్ప అర్థం అన్నమాట. అంటే ఏంటంటే భగవంతుడి యొక్క రూప వర్ణన చేస్తూ భగవంతుడు ఎలా ఉండాలో మనం అలా ఉండాలి అని చెప్పినటువంటి శ్లోకము ఈ 176, 77వ శ్లోకము. ఇందులో ఏం చెప్పాడు ముందు? భగవంతుడు ఎర్రగా ఉండే కొన్ని పువ్వులలాగా ఉంటాడు. అంటే భగవంతుడు ఎక్కువ దూరం పాటు కనిపించే ఎర్ర కలర్ రూపంలో ఉన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే భగవంతుడు ఎక్కడ చూసినా కూడా, దూరంగా ఉన్నా కూడా, దగ్గరగా ఉన్నా కూడా భగవంతుడు కనిపించి తీరుతాడు అని ఒక అర్థము. రెండవది బాల, అంటే భగవంతుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి రూపంలోనూ ఉన్నాడు. ఇది కేవలము భగవంతుడికి ఒక్క రూపంలో ఫిక్స్ చేయడానికి కుదరదు అనే విషయాన్ని తెలుసుకున్నాము. లీలా వినోదిని అంటే బహుశా భగవంతుడు మనందరము పడే అవస్థలు చూసుకుంటూ నవ్వుకుంటున్నాడా అని ఒక అర్థం తీసుకుంటే, రెండో అర్థం ఏంటంటే మనము కూడా భగవంతుడి లీలలన్నీ తెలుసుకుంటూ భగవంతుడి స్థాయికి ఎదగాలి అని ఒక అర్థం తీసుకుంటాము. భగవంతుడు సుమంగళి, అంటే భగవంతుడు మంగళకరమైనటువంటి మంచిని చేయడానికి మాత్రమే ఉన్నాడు. లీలా వినోదిని కాబట్టి మనం కొట్టుకు చేస్తూ ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడని కాదు, ఆయన మంగళ స్వరూపుడు. కాబట్టి మనము కూడా మంగళ స్వరూపులమే. మనము మనలో ఉన్న గొప్పతనాన్ని ఎలా పెంచుకుంటాము? ఇక్కడ 100 ఆలోచనలు ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన రావడం కష్టము. కాబట్టి ఈ ఆలోచనలు అలా బయట పారేసి మంచి ఆలోచనలను పెంచుకుంటూ భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. కాబట్టి మంచి ఆలోచనల ద్వారా భగవంతుడికి దగ్గర అవడము సుమంగళి. తర్వాత సుఖకరి అంటే భగవంతుడు మనకు మోక్షము అనేటటువంటి శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తాడు. సుఖకరి అని అన్నాడండి. ఇప్పుడు నేను అంటాను, ఫర్ ఎగ్జాంపుల్ సుఖకరి అని అనగానే ఎవరు అంటారు, సార్ సుఖకరి అన్నాడు కదా, నాకు కొడుకు సీట్ ఇస్తారా, నాకు కూతురుకు పెళ్ళవుతుందా? సుఖం అంటే నాకు సంతోషం కావాలి, అది ఇస్తాడా? నాకు కారు కావాలి, సుఖము అది కాదు. సుఖకరి అంటే ఇక్కడ అది కాదు, శాశ్వతమైనటువంటి సుఖమును కలిగించేవాడు భగవంతుడు అని అర్థము. అంతేగాని దేవుడికి ఏమీ పని లేదు. కోట్లాది మంది జీవరాశుల్లో నేను పూజించానండి, దేవుణ్ణి పూజించగానే నాకు దేవుడు వచ్చి కాపాడేశాడు. కాపాడాడు, అలాగా అబద్ధం అది. దేవుడు వచ్చి ఎప్పుడు కాపాడతాడంటే కేవలం బంధముల నుంచి దూరం అయ్యే వాళ్ళని మాత్రమే ఆయన ఫస్ట్ లిస్ట్ లోపల తీసుకెళ్లిపోతాడు. ఫస్ట్ రోలో సెకండ్ రోలో కూర్చున్న వాళ్ళు ఎవరైతే కోరికలు కోరకుండా భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకుంటూ ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైన వాళ్ళ కోసం మాత్రమే ఆయన వస్తాడు. ఏ విధంగానైతే గజేంద్రుడు చివరికి భగవంతుడ ఈ ప్రపంచమంతా నువ్వే, ఆది మధ్య అంతంలో ఉన్నటువంటిది నువ్వే అని చెప్పి ఎప్పుడైతే కోరుకున్నాడో అప్పుడు వెంటనే భగవంతుడు వచ్చేశాడు. అంతేగాని ఏనుగును రక్షించిన దేవుడు నన్ను రక్షించడా? ఆఫ్టర్ ఒక ఏనుగును రక్షించాడు, నన్ను ఎందుకు రక్షించాడు? నేను 30 ఏళ్లుగా పూజ చేస్తున్నాను. చాలా మంది అంటారు, సార్ నేను 30 ఏళ్లుగా పూజ చేస్తున్నాను, 40 ఏం చేస్తున్నాం అనేది అంటే ఏబిసిడీలే నేను 40 ఏళ్ళు చదివితే లాభం ఏమిటి? కొంతమంది కోట్ల కొద్ది రామకోట్లు రాస్తారు. ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ఎదిగాము. రిపిటేషన్స్, ఆ రిపిటేషన్స్ ఎవరి కోసము? చదువు రాని వాళ్ళ కోసం. పాపం వాళ్ళకు శక్తి ఉండదు, టైం ఉండదు, భగవంతుడు పేరు తలుచుకోవడానికి కొంత ఇది. శక్తి లేని వాళ్ళ కోసం అవన్నీ. శక్తి ఉన్న ప్రతి ఒక్కడికి, బుర్ర ఇచ్చిన ప్రతి ఒక్కడికి ఆ బుర్రని వాడుకుంటూ భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకి 10th క్లాస్ దాకా చదువుకుంటారు అందరూ. అంటే బుర్ర ఉన్నా లేకున్నా 10th దాకా చదవాలి. 10th చదివిన తర్వాత అక్కడి నుంచి బుర్ర ఉపయోగించే వాళ్ళు పైకి వెళ్తారు. ఆధ్యాత్మిక విద్య ఇలాంటిదే. కనీసం 10th క్లాస్ దాకా చదవాలి. చాలా మంది ఏం చేస్తున్నారు, 2nd క్లాస్ దాకా ఆపేస్తున్నారు. 2nd క్లాస్ దాకా ఆపేయడం అంటే ఏం చేస్తున్నారు? గుడికి వెళ్ళడము, దండం పెట్టడము, కోరికలు కోరుకోవడము, గుడిలోనే ఏం రా నాకు అడ్డం వస్తావా అని దేవుడి ముందే కొట్లాడే వాళ్ళు ఇలాంటి జనాలు. వీళ్ళు 1వ తరగతి 2వ తరగతిలో ఉన్నవాళ్ళు. కొంతమంది 10వ తరగతి దాకా వస్తారు. వీళ్ళు ఏంటంటే మంచిగా పారాయణాలు నేర్చుకుంటారు, సరైన ఉచ్చారణ నేర్చుకుంటారు. వీళ్ళు 10th క్లాస్ దాకా వచ్చారు. వచ్చాం కదా సార్. నెక్స్ట్ సార్ మేము వచ్చామా సార్ 10th క్లాస్ ఒక్క నిమిషం నన్ను పిలవండి, ఒక్క నిమిషం పిలుస్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుస్తారు. ఇప్పుడు 10th క్లాస్ సౌజన్య, ఓకే ఒక్క నిమిషం. సో ఇప్పుడు 10th క్లాస్ దాకా వచ్చాం మనం, మంచిగా పారాయణ చేస్తున్నాం, మంచిగా ఉచ్చారణ చేస్తున్నాం. ఇక్కడ చాలు సార్, మాకు వచ్చే జన్మలో చూసుకుందాం మిగతాది. కొంతమంది అక్కడ ఆగిపోతారు. కొంతమంది ఏం చేస్తారు, చదువుకున్న దాన్ని వివరణ తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఆ వివరణ తెలుసుకోవడం ద్వారా ఆలోచన మొదలవుతుంది. మొదలై ఏం చేస్తారు, పుస్తకాలలో ఉన్నదే చదువుతారు. ఇప్పుడు మనం కూడా ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పుస్తకాలలో ఉన్నదే చదువుతాం. ఎప్పుడైతే మనం డాక్టరేట్ చేయాలో అప్పుడు ఏం చేస్తాం,
ఇన్ని రోజుల పాటు నేర్చుకున్న దానిలోంచి స్వతహాగా కొన్ని ఆలోచించి కనిపెడతాం. ఆధ్యాత్మిక విద్య కూడా అంతే. ముందు ఈ గ్రంథాలలో ఉన్నటువంటి సారాన్ని గుర్తిస్తూ తర్వాత మనం ఏం చేస్తామంటే భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకుని డాక్టరేట్ సాధించగలుగుతాము. చాలా సులభమైన భాషలో నేను 1వ తరగతి వాడికి అర్థమయ్యేలాగా చెప్పాను. ప్లీజ్ ఇప్పుడు నన్ను సౌజన్య గారు అడగండి, తర్వాత సుధామోహన్ గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. సౌజన్య మేడం. ఇదే ప్రశ్న సార్, నా 10th క్లాస్ ప్రశ్న. ఇది IIT క్లాస్ లాగుంది కానీ నా ప్రశ్న అదే. నేను అంటే ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా స్తోత్రాలు చదువుతాము అది ఇది, తర్వాత సాధనకి మొదటి మెట్టు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. నేను ఈ క్లాసులకి కొత్తగా జాయిన్ అవుతున్నాను. నో ప్రాబ్లం. వివరణ వయసు మనకు ఉన్నప్పుడే కదా చదువుకుంటాము. ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 10 ఏళ్లలో అసలు మనం ఎట్లా చదువుకోవాలి ఏంటి? పారాయణాలంటే అందరూ చెప్తున్నారు, ఇప్పుడు నేను కూడా నారాయణ క్లాస్ లో ఉన్నా చదువుకుంటున్నా, ఓకే. కానీ దాని తత్వం తెలుసుకోవాలి. అంతర్ముఖం అనే పదం నాకు ఇందాక మీరు చెప్పింది అది ఒకటి నచ్చింది. బాలాలీలా వినోదినికి ఇంకో సమాధానం నాకు మీరు చెప్తుంటే ఏమనిపించిందంటే, దేవతలు ఎందుకు ఇట్లా మనల్ని ఆడుకుంటున్నారంటే మనం సృష్టించిన కూరగాయలనే మనం తరిగి దాంట్లో ఉప్పు కారం పులుపు అన్ని వేసుకొని మంచిగా తింటున్నాం కదా. అట్లాంటిది భగవంతుడు మనల్ని మన జీవితంలో అన్ని వేసి లీల చేయడంలో తప్పేముంది అని నాకు అనిపిస్తుంది. తప్పేముంది అందులో అని నాకు మీరు చెప్తుంటే వచ్చిన, ఇది తప్పో రైటో ఈ ఉదాహరణ నాకు తెలియదు కానీ నాకు అదొకటి అనిపిస్తుంది. ఇంకొకటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడ మొదలు పెట్టాలి అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఏ పుస్తకం మొదలు పెట్టాలా చదవడానికి? ఇప్పుడు క్లాస్ అంటే మీరు వాళ్ళు చెప్తారు వెళ్ళిపోతారు, వింటాను, 1 గంట అయిపోతుంది. 3 గంటల సినిమా 3 నిమిషాల్లో చెప్తాము. ఈ అసలు మొత్తం అది 30 నిమిషాలు 3 గంటల కన్నా 6 గంటలు చెప్పగలిగే స్థితిలో ఉండాలంటే దానికి ఏదో ఒకటి కింద గ్రౌండ్ వర్క్ జరగాలి. ఆ గ్రౌండ్ వర్క్ నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది నాకు ఒక చెప్పండి సలహా. ఓకే, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను మొదటి నుంచి చెబుతున్నవి 3 మార్గాలు. మొదటిది పారాయణము లేదా శ్లోకములు మననం కోసము. రెండవది వివేచన కావాలి అంటే ముందు వివరణ తెలుసుకోవాలి. వివరణ తెలుసుకోగానే ఒకసారి అన్ని అర్థమైపోతాయా? అర్థం కావు. నేను గంట ప్రవచనం చెప్పాను అంటే మీరు 2 గంటల 3 గంటల ఎక్కువసేపు చదువుతారు. దీనినే వేరే ప్రవచనకర్తలు ఎలా చెప్పారు, వేరే వాళ్ళు ఎలా చెప్పారు, పుస్తకంలో ఏముంది, వేరే పుస్తకాలు రకరకాల పుస్తకాలలో ఏముంది, ఇలా పుస్తకాలు చదువుతూ ఆధ్యాత్మ విద్య లోపల ముఖ్యమైనటువంటివి వేదములు, ఉపనిషత్తులు, తర్వాత వచ్చేవి పురాణములు, తర్వాత వచ్చేవి రామాయణ మహాభారత కావ్యములు, తర్వాత దర్శనములు, స్మృతులు అని ఇలా మనకు చదువుకోవాలి అంటే చాలా ఉన్నాయి. ఎక్కడో ఒక చోట మొదలు పెట్టడం. వాటికి సులభమైనటువంటి మార్గం ఏంటంటే ఈ స్తోత్రములవి, రామాయణ మహాభారత భగవద్గీత వీటన్నిటి యొక్క వివరణని మనం పూర్తిగా అర్థం చేసుకోవడం. అయితే ఇందులోపల ఇన్ని పుస్తకాలు చదివితే గానీ నాకు పరిణతి రాదా? లేదు. కలియుగంలో ఏమవుతుందంటే ఏదైనా సరే గట్టిగా చదివితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు భగవంతుడు ఏం చేశాడంటే అదే నాలెడ్జ్ ని అన్ని పుస్తకాలలో ఇచ్చేం చేశాడు, పైన కవర్ చేంజ్ చేసి లోపలంతా సేమ్ మెటీరియల్, దాదాపు సేమ్ మెటీరియల్ పెట్టాడు. కొన్ని 700 శ్లోకాలలో పెట్టాడు, కొన్ని 1000 శ్లోకాలలో పెట్టాడు, కొన్ని 18,000 శ్లోకాలలో పెట్టాడు, కొన్ని 1,00,000 శ్లోకాలలో పెట్టాడు. సో కాబట్టి తత్వం ఒకటే. కాబట్టి ఒకే తత్వం తెలుసుకోవడానికి మనం 10-15 రకరకాలు చదువుతుంటే అప్పుడేమర్థమవుతుందంటే అంతా ఒకటే తత్వం అని అర్థమవుతుంది. కాబట్టి ప్రవచనాలు వినడం ద్వారా, తర్వాత విన్న వాటిని అర్థం చేసుకోవడం ద్వారా, అన్న తర్వాత అందులో ఉన్నటువంటి చిన్న ఆచరణీయమైనటువంటి అంశాలు. ఉదాహరణకి నేను ఏమన్నాను, అందరము కూడా మనము లౌకిక సుఖాలు వదిలేయాలండి అన్నాను, సమాజంతో డిటాచ్డ్ గా ఉండాలి అన్నాను. బాగుంది, ఇది వినడానికి బాగుంది. ఆచరించామా మనం? సమాజానికి నిజంగా దూరంగా ఉన్నామా? సమాజంలో ఎంతమందితో మాట్లాడుతున్నాం? ప్రతిరోజు రాసుకోవాలి. నేను సెల్ ఫోన్ లో ఎంతమందికి కాల్ చేశాను, నా పిల్లలతో ఎంతసేపు కబుర్లు చెప్పాను, నా ఫ్రెండ్స్ తో ఎంతసేపు కబుర్లు చెప్పాను అంటే నేను 50 ఏళ్ళు దాటిన తర్వాత ఒక రోజుకి నేను గంట సేపు కనుక ఫోన్ లో స్పెండ్ చేస్తే టోటల్ టాక్ టైం ఈక్వల్ టు 1 అవర్, దెన్ నా లోపల పరిణతి రాలేదు, ఇక రాదు కూడా. సింపుల్. ఇది అందరికీ కూడా సాధనకు మొట్టమొదటి పాయింట్. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడటం లేదు. అదే మీరు ఆధ్యాత్మిక విషయాలు ఎవరితో అయినా మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి, గంట సేపు, ఏం పర్వాలేదు. ఎదగడానికి మీ లోపల ఆలోచన రావాలి అంటే ముందు తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉండడానికి ఈ ప్రవచనాలు వినడము, పుస్తకాలు చదవడము ఇవన్నీ చేయాలి. తర్వాత అందులో చెప్పినటువంటి వైరాగ్య సాధన, ఆ వైరాగ్య సాధన, ధ్యాన సాధన, ఈ 2 చేయాలి. ఈ వైరాగ్య సాధన, ధ్యాన సాధన చేయాలి అంటే వైరాగ్య సాధన ఏమో జనాలతోని డిటాచ్డ్ గా ఉండడము, ధ్యాన సాధన చేయడం కోసం అని చెప్పి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటటువంటి మెట్లు
యాజ్ వి గో ఆన్ లైక్ మీకు క్లాసుల్లో తెలుస్తూ ఉంటుంది. ఇది సాధన యొక్క రహస్యాలు. అంతేగాని నేను ఇవే పూజలు చేస్తాను, జీవితాంతం ఇవే చేస్తాను అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సరే ఓకే, సరే జై శ్రీకృష్ణ. ఇంకెవరు? సుధామోహన్ గారు మీరు ఏదో అడగబోయారు. జై శ్రీకృష్ణ సార్. నాకు ఎందుకో ఇవాళ చాలా డౌట్లు క్లియర్ అయిపోయారు సార్. ఐ డోంట్ నో. ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. చాలా సంతోషంగా ఉన్నాను ఇవాళ నేను. అంటే ఇప్పుడు ఎన్ని బుక్స్ చదువుతున్నా సరే మళ్ళీ అదే తత్వం ఉందని మీరు 100 సార్లు చెప్తున్నారు. అది సత్యం సార్. సత్యం అంటే అదే సత్యం. అది మాకు అర్థం అయ్యేటట్టు ఇంత చక్కగా ఇంత సులభంగా ABCD లాగా చెప్తున్నారంటే అది రియలీ చాలా గ్రేట్ సార్. నేను ఒకటే అనగలను, ఆ అమ్మవారు మీకు ఇంకా 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 పరిణితినిచ్చి మా లాటోళ్ళు ఇంకా ఎంతో మందికి మీరు ఇలాగా ముందుకు తీసుకెళ్లాలని నేను ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే అంత చక్కగా ఇట్ ఇస్ రియలీ టచింగ్. థ్యాంక్ యూ మేడం. ఇవాళ పౌర్ణమి కానీ పెద్దవాళ్ళు మాకొద్దు సార్, మాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు చూడండి. అది చాలా అంటే ఒక మంచి ఫీల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇవాళ పౌర్ణమి కదా, అవి వేవ్స్ బాగా వచ్చుంటాయి. లేదు సార్. సార్ ఒక నిమిషం సార్. ప్రతిసారి సార్ మీ ప్రవచనం విన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది సార్ నాకు ఎలా దొరికాడు అసలు. నాకు అసలు చాలా అసలు ఎంత అంటే నాకు ఇలాంటి అదృష్టం ఎట్లా వచ్చింది, ఇలాంటి సార్ ఇలా చెప్పేది సార్ దొరకడం ఏంటి, ఎట్లా దొరికాడు నాకు అని ఒక క్వశ్చన్ వస్తుంది నాకు అసలు నాకే. అంటే ఇలా చెప్పేవాళ్ళు అంటే మాకు ఎంతో ఉంటుంది సార్, క్యూరియాసిటీ ఉంటది, తెలుసుకోవాలని ఉంటది. ఆ చెప్పే విధానము భగవంతుడు. ఇప్పుడు నేను వంట చేస్తున్నా కూడా మీ మాటలు వినబడుతుంటాయి సార్ నాకు. అవే నేను అనుకుంటుంటా. మనం ఆనంద స్వరూపం అనేసి మనది క్వశ్చన్ పేపర్ అయితే నాకు ఎప్పటికీ ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళది. సో మా పాపతో కూడా మొన్న అంటే దానికి అర్థం కాలేదు. సో అంటే మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సార్. ప్రతి మాట అసలు ఎట్లా అంటే అనుక్షణం నాకు గుర్తొస్తూనే ఉన్నాయి సార్. అవి నాకు అప్పుడు ప్రతి క్షణం నాకు గుర్తు చేసుకుంటూనే ఉంటాను సార్ నేనైతే. చాలా. ఇంకొకటి సార్, ఇన్సిడెంట్ లైఫ్ లో జరిగింది సార్. అది దరువు మూవీలోంచి ఒకటి చెప్పారు చూసి. కొంతమంది రిఫర్ చేశాను కానీ మీరు కనెక్ట్ చేసినట్టు నేనేం పొగడాలని మిమ్మల్ని పొగడట్లేదు సార్. నేను చెప్తున్నాను ఆ కనెక్ట్ చూడండి, అది అమోహం సార్. డెఫినెట్లీ ఇట్ ఈస్. ఐ హావ్ రిఫర్డ్ బై రిఫరింగ్ ఓన్లీ ఐఎమ్ టెలింగ్. అంతా అంటే టోటల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఇవ్వడం అన్నది అది చాలా అంటే అదే అవసరం మాకు. అది చాలా తక్కువ మంది చేయగలరు. అది మా అదృష్టం సార్, మా అందరి అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారి మీరు దరువు మూవీలో ఒకటి చెప్పారు. సో అతను వితేజ అంటే ఎవరు కొట్టడం వల్లనో ఎవరు కొట్టేస్తే అది హాస్పిటల్లో ఉంటారు. సో అతను బ్రతకడానికి 100 మంది కోరుకోవాలి ఆయన బ్రతకాలి అని చెప్పేసి. సో 99 మెంబర్స్ కోరుకుంటారు, ఒక్కరు మాత్రం తక్కువ పడతారు సార్. అప్పుడే ఒక ఆవిడ డెలివరీకి వెళ్తుంది, పాప జనరేట్ అవుతుంది, పాప పుడుతుంది. సో ఆ పాప ఇట్లా పుట్టగానే అంటే పాప అనుకుంటదేమో. సో అక్కడ ఆయనకి వచ్చేస్తాడు, ప్రాణం వచ్చేస్తుంది అంటే. సో నాకు ఆ ఇన్సిడెంట్ నాకు లైఫ్ లో అయింది సార్. అందుకనే అంటున్నా నేను. నాకు ఒక 5 years బ్యాక్ వెంటనే అట్లా 3 surgeries అయినాయి సార్ 40 days దాంతో. సో నాకు సెకండ్ టైం అయినప్పుడు మా ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉంది. సో అంటే నాకు అది మైండ్ లో ఉందనమాట. ఆ సినిమాలో అది మైండ్ లో ఉండి మా ఫ్రెండ్స్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను నేను. సో నాకు ఇట్లా ఒకటి సర్జరీ ఉంది, ప్లీజ్ బ్లెస్ చేయండి అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను. సో అది సక్సెస్ అయింది సార్ నాకు. అంటే ప్రార్థన ఒకటి, ఇదొకటి, వేరే వాళ్ళు మన కోసం వాళ్ళు కోరుకుంటే అది జరుగుతుంది. సో మనస్ఫూర్తిగా తప్పక. ఇంకొకటి సార్ ఇంకొకటి ప్రార్థనలు కూడా ఫలిస్తాయి అని సో ఒకసారి అనుభవపూర్వంగా తెలుసుకున్నాను సార్. భగవంతుడి దగ్గరికి వెళ్ళి అంతా నీవే అని చెప్పేసి మనం ప్రార్థన గట్టిగా పట్టుకుంటాం చూడండి. అంటే ప్రార్థనలు ఫలిస్తాయా అని ఒక క్వశ్చన్ ఉంటది కదా సార్ ఎప్పుడైనా. సో ఫలిస్తాయా లేదా అని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా నేను. కానీ ఒకసారి అయితే నాకు ఎక్స్పీరియన్స్ సార్, ఎందుకు 2-3 సార్లు అట్లాగే అయింది సార్. గట్టిగా పట్టుకున్నాను,
అంటే భగవంతుడు వింటాడు మన మాట, మన ప్రార్థనలు స్వీకరిస్తాడు అని నాకు ఎక్స్పీరియన్స్ అయింది సార్. సో అది ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను, మీకు ఈరోజు టైం దొరికింది చెప్పాను. థ్యాంక్ యూ మ్యామ్. వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ మ్యామ్. సార్ మీ ప్రవచనాల్లో ప్రత్యేకత ఏమంటే చిన్నపిల్లలకు 5వ తరగతి చదివే వాళ్ళకు ఎట్లా చెప్తారో అట్లా చెప్తుంటారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు క్వశ్చన్లు జవాబులు ఉంటాయి. వేరే వాళ్ళు మేము చెప్పింది మీరు వినాలి, అంతవరకే ఉంటుంది సార్. మీరు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు జవాబులు క్వశ్చన్స్ ఉంటాయి కనుక తెలియని వారికి కూడా తెలుస్తుంది. ఇక్కడ మా ఒకటి వాళ్ళు ఇప్పుడు సుధామోహన్ గారు చెప్పారు, వేరే వాళ్ళు అడుగుతారు, వాళ్ళ ద్వారా మాకు కొన్ని అర్థమవుతుంది. మేము చెప్పేదానికి మీరు చెప్పేదానికి అందరికీ విశదీకరణ బాగుంటుంది. మీ క్లాసులు ఎప్పుడు ఉంటాయన్నట్లు ఎదురు చూస్తుంటాను సార్. అది ముఖ్యమైన నేను జవాబు చెప్పాలనుకున్నాను నేను. ఎందుకంటే మీ ప్రత్యేకత అదే మాకు ముఖ్యంగా. ఎందుకంటే జవాబులు ప్రశ్నలు ఉన్నప్పుడే మనిషికి అర్థం కావాలది. మేము వేరే ప్రవచనాలు వింటుంటాను అనుకోండి, అన్నీ వింటుంటాను ఎప్పుడు, కానీ మాకు ఛాన్స్ ఇయ్యరుగా. మేము చెప్పినాక అయిపోయాక మీరు అన్ని అర్థం చేసుకోవాలి అంతే. వేరే ప్రవచనాలు విన్నప్పుడు నిద్రపోతాను సార్. మీరు అంటారు కదా అప్పుడప్పుడు, నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అంటారు కదా. క్వశ్చనీర్ అంటేనే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆన్సర్ చేయడానికి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చెప్తారు. అది పండు ఉంటుంది కానండి, అది ఒలిచి తినాలి అని కొంతమంది తెలియదు. ఒలిచి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టే చెప్తారు. చాలా బాగా చేతిలో కాదు నోట్లో పెట్టేస్తున్నారు సార్. 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. మాధవి గారు చెప్పండి సార్. ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు చాలా మంది మేము లలితా సహస్రనామము ఇన్నిసార్లు పారాయణ చేసాము, అన్నిసార్లు పారాయణ చేసాం అంటే అది అర్థము తెలుసుకోకుండా అసలు మనము పారాయణ చేస్తే అది సాధనలోకి వస్తుందా? దాన్ని మనకు శబ్ద రూపంలో ఉన్న భగవంతుణ్ణి ఉచ్చరించడానికి లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, భగవద్గీతలో 12-15 అధ్యాయాలు మనకు దేవుడు మనకు అందించాడు. ఇవి చేస్తే శక్తి వస్తుందా? వస్తుంది. అయితే అర్థం తెలుసుకుని చేస్తే శక్తితో పాటుగా మనకు మోక్ష సాధన వైపుకి మనం ఎక్కువగా వెళ్తాము. అయితే లలితా సహస్రనామం కూడా నంబర్ పెట్టుకుని చదివి హడావిడిగా కంప్లీట్ చేస్తే ఏమీ ఉండదు, ఏమీ రాదు. విష్ణు సహస్రనామం కూడా హడావిడిగా చేసేసి టకటకా చేసేసి కంప్లీట్ చేస్తే ఏమీ ఫలితం ఉండదు. అయితే విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము భగవద్గీతలో 12-15 అధ్యాయాలు అత్యంత శక్తివంతమైనటువంటివి, మంత్రములతో సమానమైనవి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భగవంతుడి యొక్క రూపములలో 5 రూపములలో మంత్ర రూపము ఒకటి, కాబట్టి పారాయణం చేయడం మంచిది. హౌఎవర్ పారాయణం చేసిన తర్వాత వాటి అర్థం తెలుసుకుని అందులో చెప్పిన విషయాలను ఆచరిస్తే ఇట్ విల్ బి సూపర్ ఫాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాయాలంటే మీరు ఇంటర్ పాస్ అవుతారు అంతే. ఎందుకంటే ఇంటర్ లోపల మీకు ఇచ్చిన సబ్జెక్టులకి వాడు ఏమడిగాడో మీరు అది రాశారు. కానీ దాని తత్వం తెలుసుకున్నవాడు డాక్టరేట్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాడు. మనం డాక్టరేట్ రీచ్ అవ్వాలనుకుంటున్నామా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటున్నామా చూసినట్లయితే పారాయణంలో ఈ 3 చేసినటువంటి వాళ్ళకి తొందరగా కూడా వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యే అవకాశం ఉంది. దాని అర్థం తెలుసుకుని ఆచరణ మొదలెట్టిన వాళ్ళు డాక్టరేట్ దాకా వెళ్ళిపోగలరు. కాబట్టి పారాయణం సరిగా చేయాలి, చేసే పారాయణం సరిగా చేయాలి. ఒకసారి చేసినా సరే దాన్ని సరిగా చేయాలి, 100 సార్లు చేయవలసిన అవసరం లేదు. రిపిటేషన్స్ ద్వారా భగవంతుని చేరుకోలేము. కేవలము భగవంతుడి పైన ఉన్న శ్రద్ధ ఆసక్తులు మాత్రమే మనను భగవంతుడికి దగ్గర చేస్తాయి. శ్రద్ధ ఆసక్తులు మాత్రమే. ఎన్నిసార్లు పారాయణం చేసేమనేది అవసరం లేదు. చాలా మంది రకరకాల పారాయణాలు చేస్తూ ఉంటారు. హంగులు, ఆర్భాటాలు, గొడవలు, అబ్బో ఇవన్నీ అవసరం లేదు. కానీ అక్కడ భక్తి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి కొన్ని మార్కులు పడడం అయితే సహజం. ఇప్పుడు నేను దేవుడిని దండం పెట్టుకున్నాను, నాకు మంచి జరగదా సార్? మంచి జరుగుతుంది, పుణ్యం వస్తుంది. కానీ దేవుడికి దండం పెట్టుకున్నందుకు 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయల పుణ్యం వస్తే పక్కవాడిని తల్లినందుకు, తోసినందుకు, వాడిని ఇది చేసినందుకు, ఇవన్నీ చేసినందుకు, ఆలయంలో పిచ్చి మాటలు మాట్లాడినందుకు 5000 రూపాయలు మైనస్ అవుతుంది. కాబట్టి అలా చేయకుండా కేవలం భగవంతుని మనం దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది. అదే విధంగా పారాయణలు కూడా శ్రద్ధగా చేసి 100 రిపిటేషన్స్ చేయక్కర్లే, ఒకసారి చెయ్యండి. రెండవసారి మీరు ఏం చేస్తారు, పారాయణం చేయకుండా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఎక్కువ మీకు ఆలోచన ఎదగడానికి. ఎందుకంటే మనుషులం కదా, దేవుడు బ్రెయిన్ ఇచ్చింది మనుషులకే. ఇప్పుడు మిగతా వాటికి ఏముంది, అవి ఆలోచించే శక్తి లేదు వాటికి. ఆ బ్రెయిన్ ఏదో కొద్దిగా భయము, భోజనము ఇలాంటి వాటికి తప్ప వాటికి వేరే బ్రెయిన్ పని చేయదు. మన బ్రెయిన్ అలా కాదు కదా, మన బ్రెయిన్ ఆలోచించగలుగుతుంది, డెసిషన్స్ తీసుకోగలుగుతుంది.
దేవుడు మనకు ఒక అవయవం ఇచ్చాడు అంటే దానికి ఒక పర్పస్ ఉండే ఇచ్చాడు. జై శ్రీకృష్ణ. కాబట్టి పారాయణంతో పాటు వివరణ, ఆచరణ 3 స్టెప్స్. ఇప్పుడు మనం 2వ మెట్టులో ఉన్నాము. జై శ్రీకృష్ణ. అంటే పారాయణ మనం అర్థం చేసుకొని చదివితే అది కూడా శక్తి రూపంలో అర్థం చేసుకొని చదువుతారు కానీ మీకు ప్రతి నామం చదువుతున్నప్పుడు దాని వెనకాల స్టోరీ మీకు గుర్తు రావాలి. అంతసేపు మీరు పారాయణ చేయాలంటే 4 గంటలు పడుతుంది. ఒక లలిత సహస్రనామం 1/2 గంటలో అయ్యే లలిత సహస్రనామం నీకు 4 గంటలు పడుతుంది. అవును. మరి అప్పుడు ఎలాగా? అందుకే ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్నప్పుడు ఏం చేసేవాడిని, హనుమాన్ చాలీసా చదివేవాడిని. ఎలా చదివేవాడిని? జయ హనుమాన. ఇప్పుడు నేను మీతో జయ హనుమాన అనగానే నాకు హనుమంతుడు ఇలా దండ పెట్టుకొని కూర్చున్నట్టుగా జ్ఞాపకం వచ్చింది. జయ హనుమాన జ్ఞానగుణ. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బొమ్మ వస్తూ అలా మనం దానికి సంబంధించిన దేవుణ్ణి ఊహించుకుంటూ అలా చేస్తే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని చేయవచ్చు, కానీ ఆ స్టోరీ అంతా జ్ఞాపకం ఉంటుందా? ఇప్పుడు లలిత సహస్రనామంలో 1000 పేర్లు, 1000 పేర్లకు సంబంధించినటువంటి తత్వాన్ని మీరు ఊహించగలరా? ఒక పారాయణంలో 1000 నామములకు వీలు కాదు. కాబట్టి ఏం చేస్తారు పారాయణం చేసినప్పుడు అంటే దేవుడు బొమ్మ ఎదురుగా పెట్టుకుని ఆ బొమ్మ మీద ఫోకస్ చేస్తూ 1000 నామములను చెయ్యండి, లేదా కళ్ళు మూసుకొని 1000 నామములది మీరు కంప్లీట్ చేసుకోండి. చేసిన తర్వాత ఆలోచించడం మొదలెట్టండి. రోజుకు 10 నామములు, రోజుకు 10 నామములు, రోజుకు 10 నామములు, అలా చేసేటప్పుడు బాగుంటుంది. అర్థం చేసుకోవడమే మెయిన్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. ఉచ్చారణ వస్తేనే తర్వాత అర్థం చేసుకోవాలన్న తప్పన తర్వాత అర్థమయ్యే కెపాసిటీ కూడా వస్తుంది సార్, లేకపోతే రాదు కదా. ఇప్పుడు మేము ఎప్పుడో 1 year అది వాటెవర్ 5-6 months అలా పట్టి తర్వాత ఏమైనా బై హార్ట్ వచ్చింది. ఇప్పుడు ఓకే దీని మీనింగ్ తెలుసుకోవాలి, అది అర్థం అవుతోంది ప్రతిసారి. ఇంప్రూవ్మెంట్. జై శ్రీకృష్ణ సార్, నాకు ఒక్క అవకాశం ఇస్తారా? భగవద్గీత కూడా చదివేటప్పుడు మనం ఎక్కువ సార్లు చదివితే మనకి ఆ పదం మీద మనకు పట్టు వస్తే గనక అర్థం కొంచెము మనకి వస్తుంది కదా. కానీ దానికోసం చెప్పి మీరు ఒక 10 ఏళ్ల పాటు పారాయణంలోనే పెడితే సూపర్ ఫాస్ట్, సూపర్ స్పీడ్, సూపర్ స్లో ఇవన్నీ చేసి పారాయణానికే మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించి మళ్ళీ వేరే వాళ్ళకి పారాయణాలు నేర్పిస్తూ జీవితం అంతా దీంట్లోనే గడిపేస్తే ఎలాగా? ఆలోచించండి అంతే. జై శ్రీకృష్ణ సార్. మీరు ఇందాక అంటే రిలేటివ్ గానే చెప్తున్నాను. ఇందాక ఒకసారి ఫస్ట్ అదే అప్పుడు చెప్దాం అనుకున్నది ఇప్పుడే, అవిరళ సుఖ భీ నరక హై, అవిరళ దుఃఖ భీ నరక హై అన్నట్టుగానే మనలో ఎక్కువ సుఖాన్ని దుఃఖాన్ని రెండు కూడా దుఃఖాన్ని ఇస్తాయి అన్నందుగా సుఖ దుఃఖాలను ఇచ్చారు అదొకటానికి. అదే విధంగా నాకు ఒకటి లలిత సహస్రంలో ఎన్నో నామాలున్నా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, అది ఎందుకో నా మనసుని చాలా పట్టేసింది. ఎన్ని తాపత్రయాలు, ఆ తాపత్రయాల్ని తగ్గించేది ఆ తల్లే. ఆ తాపత్రయాలు లేకపోతే ఆమెనే పొందుతాం కదా, అదే అనిపించింది. అది ఇంకొకటి ఏంటంటే నామదేవు జ్ఞానదేవు అంటే సుందర చైతన్య బుక్ అది ఒకటి, చంద్రభాగా తరంగాలని, అవి ఒక్కొక్క కథ చదువుతుంటే అలా భక్తుల కథలు చదివితే కూడా మనకి ఒక అంటే ఇన్స్పిరేషన్ వచ్చి మనము అలా అవ్వాలి అనేది అవుతుంది అనేది నాకు చిన్నప్పటి నుంచి వచ్చినదో తెలియదు, కానీ ఎలాగైనా నా టీచర్స్ దగ్గర నుంచి అలా ఉంది సార్. అది కరెక్ట్. నెక్స్ట్ ఇప్పటి వరకు అడగని వాళ్ళు, మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. ఇప్పటి వరకు అడగని వాళ్ళు, మాట్లాడని వాళ్ళు మాత్రం. ఆయన చనిపోతే స్వామి ఇదొకటి చెప్పి మాట్లాడతాను సార్. ఆ చోకవేళ అని ఆయన చనిపోయినప్పుడు ఆ పాండురంగడు నామదేవ్కి చెప్పి నా స్వమాధి దగ్గర ఇప్పటికి తార్కాణంగా ఉంది కాబట్టి అది చెప్పగలుగుతున్నా. ఎదురుకుండా ఆయన అనుకున్నది నేను చేయలేకపోయానని భగవంతుడు అడగటం అనేది ఎంత ఇదో చూడండి. ఆయన చనిపోయాడు, ఆయన అందరితో పాటు చనిపోవటం వల్ల అది తీసుకొచ్చి చేయమంటే ఆ నామదేవ్ ఎలా గుర్తుపట్టగలను అంటే ఆయన ఎముకలు కూడా విఠల 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 అంటుంటే అసలు నిజంగానే ఆ కథలు చదువుతుంటే నిజం కదా, మనం అంత అవ్వాలి కదా అనేది అనిపించింది సార్. అవన్నీ చదువుతూ ఉంటే, రెగ్యులర్ గా చదువుతూ ఉంటూ బయట సమాజంతో ఎక్కువ కాకుండా మనం ఇలాంటివి సాధన చేస్తూ చదువుతూ స్వాధ్యాయం చేస్తూ ఉంటే తొందరగా గమ్యానికి చేరుకుంటాం. జై శ్రీకృష్ణ. ఇందాక ఎవరో అడుగుతుంటే ఆమెను వసుంధర గారు. జై సీతారాం సార్. మీరు చాలా బాగా చెప్తారు, అద్భుతంగా చెప్తున్నారు సార్, అన్ని కోట్ చేసుకుంటూ చాలా బాగా చెప్తున్నారు. నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అది మీతో చెప్పాలని ట్రై చేస్తున్నాను. సౌందర్యలహరి నేర్చుకున్నాను సార్ చాలా ఏళ్ల క్రితం. సౌందర్యలహరి పారాయణ చేస్తూ ఒక అంటే మాకు అదే గ్రూప్ లో పారాయణ చేసేవాళ్ళం.
ఒకసారి చేసినప్పుడు నాకు వెన్నెముకలోంచి ఇలా కింద నుంచి ఏదో పాకినట్టుగా అనిపించింది పైదాకా. నాకు అర్థం కాలేదు. ముందు వెనకాల ఏదో ఉందే ఉండి వెనక్కి తిరిగి చూసుకున్నాను, ఏమీ లేదు యాక్చువల్లీ. అలా అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ కాసేపటి దాకా నాకు ఒక రకమైన ట్రాన్స్ లో ఉండిపోయింది. నాకు అసలు ఏం అర్థం కాలేదు అనమాట. అది మళ్ళీ దాని తర్వాత కాసేపు అయ్యాక తగ్గిపోయింది. అంటే ఒక రకమైన ఎలా చెప్పాలి, బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయినట్టుగా, గూస్ బంప్స్ వచ్చినట్టు సంథింగ్. నాకు అసలు ఏం అయోమయం పరిస్థితిలో ఉన్నాను కాసేపటి దాకా. ఒక 2-3 నిమిషాల తర్వాత తగ్గిపోయింది, పారాయణ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇదే ఎక్స్పీరియన్స్ ఇంకోసారి కూడా అయింది. అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే సేమ్ థింగ్ చెప్తున్నాను కదా, ఈ వెనకాల వెన్నెముకలోంచి కింద నుంచి పై దాకా ఒక బ్లడ్ ఫ్లో అంటారో లేక ఒక శక్తి అంటారో నాకైతే అర్థం కాలేదు. ఒక రకమైన ట్రాన్స్ అన్నమాట. ఒక 2-3 నిమిషాల సేపు నాకు పక్కన వాళ్ళు మాట్లాడుతూ కూడా వినిపించలేదు. అది ఏమిటంటారు, దాని గురించి ఎవరిని అడగాలో కూడా నాకు అర్థం కావాలి. అందుకే మేము అడుగుదామని చెప్పి. స్వీయ అనుభవము ఎవరి అనుభవములు వారివి. దీని లోపల మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటేమో మన శారీరక స్థితి, రెండవది మన మానసిక స్థితి. ఈ రెండింటి బట్టి కూడా మనకు ఉంటుంది. అయితే ధ్యానము కుదిరినప్పుడు మాత్రము కొన్ని ప్రత్యేక అనుభవాలు ఉంటాయి. బహుశా మీకు ఆ సమయంలో ధ్యాన అవస్థ ఏమైనా వచ్చి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. జై శ్రీ. ఇంకెవరికైనా ప్రశ్నలు నుండి ఇప్పటి వరకు అడగని వాళ్ళు, మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. ఇవాళకి 2 శ్లోకాలు అయిపోయాయి. ఇవాళ 2 శ్లోకాలలో మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు రూపం తెలుసుకుంటూ భగవంతుడు లోకాతీత, గుణాతీత, సర్వాతీత, మళ్ళీ క్షమాత్మక అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ఇవన్నీ దాటినట్లయితే మనకు ఆనందం దొరుకుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ భగవంతుడి రూపము, భగవంతుడు యొక్క భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాము. సుమంగళుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. సుఖమును ఇచ్చేవాడు భగవంతుడు అని చెప్పి తెలుసుకున్నాము. సరైనటువంటి ఆచార వ్యవహారాలు, వేషములు మనము ధరించడం ద్వారాను సరైనటువంటి వాసనలు కలిగి ఉన్నటువంటి వాడుగాను, అంటే మన ప్రారంధాన్ని మనం శుభ్రపరచుకోవాలి అనేటటువంటి విషయాలను తెలుసుకుని మనం ఈ రోజు కపటం లేనటువంటి ప్రేమను భగవంతుడి పైన, కపటం లేనటువంటి కోరికలు లేనటువంటి సాధన, ఇవి గనక మనం చేయాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి 2 శ్లోకములను తెలుసుకున్నాము. 177 శ్లోకముల వరకు మనం పూర్తి చేసుకున్నాము. ఇంకా 78, 79, 80, 81, 82, 83 6 ఉన్నాయి. వీలుంటే 2 లేదా 3 క్లాసుల్లో మనం అవగొట్టుకుందాము. వచ్చే వారం క్లాస్ ఉండదు, తర్వాత చూసుకుందాం మళ్ళీ మనం. జై శ్రీకృష్ణ. ఇప్పటి వరకు అడగని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం అడగండి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతం శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఏమన్నా ఉండి ఇప్పటి వరకు అడగడానికి అవకాశం దొరకని వాళ్ళు, సిగ్గుపడుతున్న వాళ్ళు, ఏదైనా విషయం అర్థం కాని వాళ్ళు, ఏదైనా డౌట్ అలా చాలా రోజుల నుంచి ఉండిపోయిన వాళ్ళు, ఇవాళ అడగని వాళ్ళు ఎవరైనా అడగండి. డౌట్ ఏం కాదు కానీ అది ఆర్ఎస్ఎస్ వల్ల మ్యాగజైన్ ఉందన్నారు. లీలా గారు తర్వాత భార్గవి గారు. సరే, లీలా గారు తర్వాత భార్గవి గారు. సార్ అది ఆర్ఎస్ఎస్ వాళ్ళది మ్యాగజైన్ ఒకటి ఉంది, చిన్న బుక్ అన్నారు కదా సార్, అది దాని పేరు అది ఒకసారి ఫోటో పెడతారేమో సార్ అని. పెడతాను, నేను మర్చిపోతున్నాను. చాలా బాగుంటుంది. అంటే మనం ఆచార వ్యవహారాలు పాటించే బుక్ అన్నమాట. నేను పెడతాను, అది పెడతాను, చూస్తున్నాను. అది ఫోటో పెట్టండి సార్. అది ఆన్లైన్ లో దొరుకుతుందా సార్? అది ఆన్లైన్ లో నాకు తెలియదు. మీ ఇంటి దగ్గర చాలా ఉంటాయి ఆర్ఎస్ఎస్ సెంటర్లు. 10-20 రూపీస్ ఉంటుంది. అది చిన్న బుక్, వీలైన వాళ్ళు చూస్తారు. జై శ్రీ. ఒకసారి ఫోటో పెట్టండి సార్. అలాగే తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భార్గవి గారు. సార్ మీరు ఎక్కడ అవైలబుల్ లేదు సార్. భార్గవి గారు మాట్లాడేది. ఒక్కసారి భార్గవి గారు, తర్వాత చక్రలక్ష్మి గారు. సార్ మీరు చెప్పారు కదా దయానంద సరస్వతి కోర్స్ అని, అందులో ఏ కోర్సు చేసుకుంటే బెటర్ గా ఉంటది అన్నది నాకు డౌట్. మీరు ఒక్కసారి చూడండి, కోర్సులు చూడండి. మీరు అందులో 5 ఉన్నాయి, 5 రీట్రీట్స్ ఉన్నాయి. మీకు అందులో చూస్తే మీకు అప్పుడు డౌట్ వస్తే చెప్తాను. నేనైతే 4th and 5th కు వెళ్తున్నాను. ఓకేనా? ఉపనిషత్తుల జ్ఞానం. జై శ్రీకృష్ణ. 4th, 5th మీరు వెళ్ళచ్చు. ఏదైనా అన్ని బాగానే ఉంటాయి, అన్ని కూడా సింపుల్ గానే చెప్తారు వాళ్ళు. అక్కడ ఎక్స్ట్రీమ్లీ సింపుల్, నో డ్రెస్ కోడ్, మీకు ఇదెందుకు, బొట్టెందుకు పెట్టుకోలేదు, తర్వాత విభూది, ఏమి క్వశ్చన్స్ ఉండవు, ఏమీ లేదు. మేమైతే లాగుల మీద వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళం. సో అంత సింపుల్ ఇదన్నమాట. సో ఇది ఏంటంటే అద్వైత ఆశ్రమాలు. ఇవన్నీ కూడా మీకు ఋషికేశ్ లో దొరికేవన్నీ కూడా అద్వైత ఆశ్రమాలు.
అంటే భగవంతుడికి మనకు పెద్ద తేడా లేదు అనేటటువంటి ఆశ్రమాలు అన్నమాట. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు, తర్వాత ఈయన తత్వ విధానంద గారు, పరిపూర్ణానంద సరస్వతి గారు, వీరందరూ కూడా అదే స్కూల్ నుంచి వచ్చారన్నమాట. ఈ దయానంద, చిన్మయ మెషిను, శివానంద మెషిను, ఇవన్నీ కూడా ఒకటే. వీళ్ళందరూ కూడా అద్వైతాన్నే బోధిస్తారు. అక్కడ అద్వైత స్కూల్స్ చాలా ఉన్నాయన్నమాట. అందులో ఒకటి దయానంద ఆశ్రమం. జై శ్రీకృష్ణ. చక్రలక్ష్మి గారు. మీరు హిమగిరి శిఖరం బుక్ చెప్పారు కదా సార్, అది ఎక్కడ అసలు దొరకట్లేదు సార్ బుక్ స్టాల్స్ లో. అది నేను చూసి ఓకే ఆన్లైన్ లో దొరుకుతుంది. ఓకే ఓకే అది అదే ఇక అంటే ఇక అదే ఇక మాది అంటే అది వాళ్ళ ఇంటి అడ్రస్ ఉందేమో చూడండి. దాంట్లో ఇంటి అడ్రస్ పెట్టుంటే వాళ్ళకి ఒకసారి కనుక్కోండి. ఆవిడ లేరు ఇప్పుడు, ఆవిడ స్వర్గస్థులు అయ్యారు. సో నేను పంపిస్తాను, అడ్రస్ పంపిస్తాను, చూడండి. రాగిణి మేడం కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. రోజుకి 2 వర్డ్ మీనింగ్ చెప్పి బాగా చెప్తున్నారు సార్. బాగా వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇంకెవరైనా అడగని వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు, మాకు అవకాశం దొరకలేదు అనుకున్న వాళ్ళు అడగండి. ఈరోజు అసలు 20 మంది కూడా జాయిన్ అవ్వరు అనుకున్నాను. అలాంటిది పర్వాలేదు, బిజీగా ఉన్నా కూడా జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. వండర్ఫుల్. మరోసారి భగవంతుడు మన లోపల శ్రద్ధ క్రియేట్ చేయాలని అడుగుతున్నారు ఎవరన్నా? సార్ నమస్తే అండి. ఇందాక భగవద్గీతలో అధ్యాయాలు చెప్పారు కదా, 12-15 అధ్యాయాలా సార్? అవునండి, 12, 15, 20 శ్లోకాలు ఉంటాయి. అవి మాత్రం తప్పక రోజు చదువుకోండి వీలైనంత వరకు. 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది, కానీ చక్కగా చదవండి. లలిత, విష్ణు అని భగవద్గీతలో ఈ 2 అధ్యాయాలు చదువుకోండి అంతే. ఇంకా మీరు వేరే ఏవి నేర్చుకోక్కర్లేదు, ఏవి చదివే అవసరం లేదు. ఇందులోనే మొత్తం ఉన్నాయి. ఇంకా మీకు ఏవి అవసరం లేదు. ఎందుకంటే మనకు ప్రామాణికం ఎవరు? వేదవ్యాసుడు, తర్వాత వాల్మీకి. అంతే. ఈ ప్రపంచంలో వాళ్ళే మనకు మెయిన్ ప్రామాణికం. వారు రాసినటువంటి గ్రంథాల మీదనే మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాం. ఇప్పటివరకు చెప్పుకున్నవి రిఫరెన్సెస్ కోసం వేరే వాళ్ళవి తీసుకుంటున్నాం. రమణ మహర్షిది కొంత తీసుకుంటున్నాము, అట్లా కొన్ని తీసుకుంటున్నాం మనం. కానీ చెప్పేది మాత్రము వ్యాస భగవానుడు చెప్పిందే చెప్తున్నాం. పోతన రిఫరెన్స్ తీసుకున్నా వ్యాసుడిదే చెబుతూ పోతన ఉదాహరణ తీసుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది ఓన్లీ పోతన భాగవతం చెప్పేవాళ్ళు, కానీ మనము వ్యాసుడి భాగవతమే నేర్చుకున్నాము 65 వారాల పాటు అలాగా. కాబట్టి కేవలము మనకు స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, మన కోసమని భగవంతుడు ఏవైతే పుస్తకాలని శ్రీకృష్ణ భగవానుడు అందించాడో ఆ పుస్తకాలు మాత్రమే మనం ప్రస్తుతానికి చదువుతున్నాం. జై శ్రీ. థాంక్యూ సార్. భాగవతం ఏ చదివితే మంచి సార్? అదే వ్యాసుడిదే చదవండి. భాగవతం వచనము తీసుకోమంటారా? వచనం చదువుకోండి. మనవి 65 ప్రవచనాలు ఉన్నాయి, అవి చూసుకుంటూ చదవండి, మీకు అప్పుడు సులభం అవుతుంది. సార్ వీలైనప్పుడు ఆధ్యాత్మిక రామాయణం కూడా చెప్పండి సార్, కొంచెం క్లుప్తంగా. అసలు టైం ఉండదండి. ఈ మధ్య జనవరి వరకు కూడా బిజీనే. తప్పకుండా జనవరి తర్వాత మనం ప్లాన్ చేద్దాం. ఇప్పటికే ఆల్రెడీ ప్లాన్ చేసిన ప్రోగ్రామ్సే 3-4 వెనకబడిపోయాయి. ఇప్పుడు ఋగ్వేదం రావణుడిలో కూడా ఆ వేరియేషన్ ఉంది, రావణుడు కూడా అలా ఆలోచించాడు, ఆ వేరియేషన్ ఉంది అంటేనే అసలు చాలా ఇది అనిపించి ఎప్పుడెప్పుడు వినాలా ఉంది సార్. అదైతే తప్పకుండా చెప్దాము, కానీ టైం అదే. ఇప్పుడు నాకు జనవరి ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నది కూడా అవ్వలేదు. ఆఫీస్ వర్క్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది. సో అన్ని రకాలుగా, సో అందుకోసమని మనదంతా అయిన తర్వాత తప్పకుండా జనవరి తర్వాత ప్రారంభించుకుందాం. సార్ మీరు చెప్పిన బుక్ రామకృష్ణ అట్లా దొరుకుతుంది సార్, హిమగిరిలో బడులు అని ఒకటి. కాకపోతే ఆధర్ వేరే ఉన్నారు. హిమగిరి విహారము అని చెప్పేసి మల్లవరపు స్వర్ణ ఆవిడ రాయలేదు ఆ బుక్, ఆవిడ ట్రాన్స్లేట్ చేశారు. తపోవన్ మహారాజ్ యొక్క చరిత్రలు. హిమగిరి ఒడిలో అనేది రామకృష్ణ మఠం వల్ల బుక్. 2 కూడా ఒకే రకంగా కనిపిస్తాయి, బ్లూ కలర్. 2 కూడా అట్లా సేమ్ ఒకే రకంగా ఉంటాయి, సేమ్ సైజు కూడా దాదాపుగా సేమ్. కానీ ఇది మల్లవరపు స్వర్ణ గారు వాళ్ళ ఇంట్లో అమ్మేవారు. ఆవిడ ఇంగ్లీషులోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారన్నమాట. సో అది తపోవన్ మహారాజు మొదట్లో రాసింది 1900. ఆ టైంలో ఉన్నటువంటి తన హిమాలయపు ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఆయన కన్సాలిడేట్ రాసిన వాటన్నిటిని చాలా అసలు అది హిమాలయాల్లో వెళ్తున్నప్పుడల్లా ఆయన ఆలోచనలు, తన తోటి వారందరూ కూడా ఒక్కొక్కరు ఆ మనసు లోపల ఇరుక్కుపోవడము, ఒక్కొక్కసారి భోజనం దొరకకపోవడము, ఒక్కొక్కసారి కొత్త రకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతులు. అది ఒక గొప్ప అనుభవం. తపోవన్ మహారాజు గారి యొక్క గొప్ప అనుభవాలన్నీ కూడా హిమగిరి విహారము మల్లవరపు స్వర్ణ ఒరిజినల్ తపోవన్ మహారాజు. జై శ్రీకృష్ణ. అయిపోయిందా? 2 గంటలు అయింది. గంటే చెప్పుకుంటానని చెప్పి మెసేజ్ పెట్టాను కదా.
సరే, వండర్ఫుల్. మరోసారి అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవంతుడు ఆ పరిణతిని మనకు ప్రదర్శించాలని, మనం తప్పక సాధన కొనసాగిస్తామని, ఎట్టి పరిస్థితులలో కూడా సమాజం మనని లాగేటువంటి విషయాల వైపుకు మనం వెళ్లకుండా మనము సాధనలోనే ముందుకెళ్తామని, దానికి కూడా శక్తిని ఆ భగవంతుడే ఇవ్వాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అందరికి.